ఆరాధించే గొప్ప తరుణం మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రం. మీ వాక్యం మాకు ఇవ్వండి, మీరు మాతో మాట్లాడండి. యేసు ప్రభువారి ద్వారా వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి పిల్లరా, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం ఈ దినం చదివాం. ఒక్క మాట ఏముంది? యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి అనే మాట చదివాం. పిల్లరా, ఇక్కడ గమనిస్తే ఈ దినం స్తుతించుట వల్ల కలిగే ఆశీర్వాదాలు కొన్ని వివరిస్తాను. ఏంటి చెప్పండి? స్తుతించుట వల్ల కలిగే కొన్ని ఆశీర్వాదాలు. స్తుతించుట ద్వారా ఎన్నో గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో నేను ఒక దైవజనుని యొక్క మెసేజ్ వింటుంటే ఒక సహోదరికి ఆరోగ్యం సరిలేదు. ఆ అమ్మ ప్రతిరోజు తెల్లారుజామున లేచి పాస్టర్ గారికి ఫోన్ చేసేస్తుంది, అయ్యా ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఆ టైం ఎలాంటిదంటే దైవజనులకు, సంఘ బిడ్డలకు ప్రార్థనా సమయం. తెల్లవారుజామున 3 గంటల టైం ఏదండి? ప్రార్థనా సమయం, వ్యక్తిగత ప్రార్థనా సమయం, దేవునితో గడిపే టైం. ఈ అమ్మ ఏం చేస్తుందండి? ఆ టైము కన్ఫ్యూజ్ చేస్తుంది. అంటే దైవజనుడు ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో గడిపే టైంలో నా రోగం కొరకు ప్రార్థన చేయమని ఏం చేస్తుంది? తొందర పెడతాం. కనుక కొద్ది దినాలు ఆయన ఓపిక చేసి ప్రార్థన చేశాడు. తర్వాత ఈమె నన్ను కంగారు పెట్టేస్తుంది, నా ప్రార్థన టైం పాడు చేసేస్తుంది అని పిల్లరా ఒకే మాట చెప్పి ఏమని, అమ్మ దేవుని స్తుతించు అన్నాడు. అంతే. మర్నాడు ఫోన్ కట్టేశాడు. ఏం చేశాడు? ఫోన్ కట్టేశాడు. దైవ సేవకుల యొక్క ప్రార్థనా సమయాన్ని పాడు చేయకూడదు. ఈ సేవ అంతా జరిగేది ప్రార్థన వల్లే. దీనివల్ల ప్రార్థన వల్లే. మేము దేవునితో సహవాసం చేయాలి. దేవుని సన్నిధిలో గడిపినప్పుడు ఈ సేవకు కావలసినటువంటి అభిషేకం, ఆయన కృప, ఆ ఆశీర్వాదాలు ప్రభు ఇస్తూ ఉంటాడు. కనుక ఆ సమయాన్ని ఎవరు దొంగిలించకుండా జాగ్రత్తగా ఉండాలి. దేవుని స్తోత్రం. జాగ్రత్తగా వినండి. అయితే ఆమె ఏం చేసిందంటే స్తుతించడం ప్రారంభించింది. ఏం చేసింది? ఏమి ప్రార్థన చేసేది కాదు, ఏమి స్తుతించేది కాదు. దేవుని సేవకుడే ప్రార్థన చేయాలి. ఏంటంటే కొందరు బ్రతుకులు ఎలా ఉంటాయంటే వాళ్ళు ప్రార్థన చేయరు, కేవలం సేవకుని ప్రార్థన మీద ఆధారపడతారు. అది పరిపూర్ణమైన దేవుని చిత్తం కాదు. దేవుని సేవకులు మీ కొరకు ప్రార్థన చేస్తాం, మీ మేలు కొరకు ప్రార్థన చేస్తాం, మీ స్వస్థత కొరకు ప్రార్థన చేస్తాం. కానీ మీరు కూడా ఏం కలిగి ఉండాలి? ప్రార్థన కలిగి ఉండాలి. చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాట మీరు. పిల్లరా, ఇక్కడ గమనిస్తే స్తుతించడం వల్ల కలిగే ఆశీర్వాదములలో ఒకటి రోగముల నుండి బాగుపడతాం. చెప్పండి, రోగముల నుండి బాగుపడతాం. ఒకరోజు పోయిన వారంలో నాకు కొంచెం నీళ్ళ విరోచనలు అయిపోయాయి. అయితే ఆ సాయంకాలం పాటికి కొంచెం బలహీనత కనిపించింది. ఈ కుడికాలు ఒక నరం లాగినట్టుగా నాకు అనిపించింది. ఆ రోజు ఏదో ప్రార్థన ఉంది ఇక్కడ, శనివారం అయి ఉండొచ్చు అనుకుంటున్నాను. సరే, కొద్దిసేపు దేవుని వాక్యం చెప్పేసింది. నేను ఆ సమయంలో స్తుతించడం, యేసు రక్తం చెప్పడం ప్రారంభించాను. వీళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు. నేను అటు ఇటు తిరుగుతూ ఏం చేస్తానంటే యేసు రక్తం ఎక్కువ సమయం చెప్పాను. చెప్తున్నప్పుడు ఏమైపోయిందంటే ఈ నరాలు బలహీనత పోయి మామూలుగా అయిపోయింది. దేవుని స్తోత్రం చెప్పండి. ఎంత అద్భుతం అండి! దాని కొరకు మనం డాక్టర్ల దగ్గరికి వెళ్తాం. పిల్లరా,
అక్కడికి వెళ్ళేసరికి నరం లాగుతుంది కదా, ఏదో గొప్ప తేడా ఉంది. స్కానింగ్ రిపోర్ట్లు రాస్తాడు, ఇలాగ అంటాడు. పిల్లరా చాలా డబ్బులు ఖర్చు అవుతాయి, ఖర్చు అయినా తగ్గని పరిస్థితులు ఉండొచ్చు. కానీ స్తుతించడం ద్వారా, యేసు రక్తం చెప్పడం ద్వారా, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా, ఏ మందులు వాడకుండా కొన్ని నిమిషాల్లో ఏమైపోయిందండి, సెటరేట్ అయిపోయింది, మామూలు స్థితి వచ్చేసి. దేవుని స్తోత్రం. ఆ సహోదరి కూడా ఏం చేసిందంటే, ఇక స్తుతించడం ప్రారంభించిన తర్వాత అద్భుతం జరిగింది, బాగుపడింది. స్తోత్రం చెప్పండి. తర్వాత పాస్టర్ గారు పిల్లలు ఫోను ఆన్ చేస్తారు కదా, ఆన్ చేసిన తర్వాత ఇంకా ఫోన్ చేయడం మానేసిందండి. మానేస్తే అడిగాడు ఆయన, ఏమా ఫోన్ చేస్తలేదండి. స్తుతించమని చెప్పారు కదా, స్తుతించాను, పోయిందండి అంతే. సరే నీ జబ్బు కుదిరింది మొత్తం కదా, సంతోషం అనుకున్నాడు అంతే. దేవునికి స్తోత్రం. కొందరు బ్రతుకులు ఎలా ఉంటాయి, వాళ్ళు చేయరు, ఏరో వాళ్ళు ప్రార్థన చేయరు. అయ్యా పాస్టర్ గారు మా కొరకు ప్రార్థన చేయండి, మా కొరకు ఉపవాసం ఉండండి, మా కొరకు 2 గంటలు ప్రార్థన చేయండి, పైపెచ్చు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అని సేవకుడికి కంగారు పెట్టేస్తారు. ఇది నిజంగా ఆత్మీయంగా ఎదిగే అనుభవం కాదు. పిల్లరా దైవజనులు ప్రార్థన చేస్తారు, కానీ మీ సంగతి ఏంటి మరి? నువ్వు ప్రార్థనలో ఉండొద్దా? నీవు కూడా దేవునితో సహవాసం చెయ్యొద్దా? పిల్లరా అది మొట్టమొదట నీవు ప్రార్థించడానికి అలవర్చుకోవాలి కదా. సరే, స్తుతించుట వల్ల ఇక్కడ మీకు ఆన్సర్ సాక్ష్యాలతో సహా మీకు ఒక మాట ఇచ్చేసాను. ఒకటి, రోగముల నుండి విడుదల పొందుకుంటాం. దేని నుండి? దీన్ని బట్టి బైబిల్ ఆధారంగా కూడా మనం తీసుకోవచ్చు. యోబు గారికి భయంకరమైనటువంటి ఏం కలిగిందమ్మా? రోగము కలిగింది, కుష్ఠరోగం అని అందువాక్యం. కుష్ఠరోగం ఎన్నో రోజులు నిలిచిపోయింది, అది తగ్గలేదు. భయంకరమైన రోగం, మామూలు రోగమా? వ్యాధి గల బాధ గల కురుపులను ఉంది వాక్యం. ఆ బాధ గల కురుపుల యొక్క బాధను తట్టుకోలేక ఏం చేసేవాడట, చిల్ల పెంకు తీసుకుని ఆ పుల్ల మీద గోక్కునేవాడు. అంటే అంత బాధ అన్నమాట. పుండు మీద ఎవరైనా గోక్కుంటారండి? పుండు మీద గోక్కుంటే ఇంకా ఎక్కువైపోతుంది కదా. అలాంటి పరిస్థితుల్లో అంత బాధ, వ్యాధి, బాధ గల కురుపులు ఎలా తగ్గిందంటారు? అక్కడ యోబు గ్రంథంలో ఆ మాట చూడండి ఒకసారి. మొదటి అధ్యాయములో ఇక్కడ చూస్తారా? మొదటి అధ్యాయములో 21వ వచనం. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరిని అక్కడికి వెళ్ళేదను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయేను అని మాట్లాడు కూరుకోలేదు. ఏమంటాడు? యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఏటట? స్తుతి అర్పించడం మానలేదు. అలాంటప్పుడు స్తుతి వస్తుందా? అలాంటప్పుడు ప్రార్థన వస్తుందా? బాధలో ఉన్నప్పుడు, వ్యాధిలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, నష్టాల్లో ఉన్నప్పుడు పిల్లరా స్తుతి అర్పణ చెల్లించగలమా? కష్టంగానే ఉంటుంది. కానీ ఇక్కడ యోబు గారు ఏం చేయడం, స్తుతి అర్పణ చేయడం మానలేదు. దేవుని స్తోత్రం. యెహోవా నామమునకు ఏమన్నాడు? స్తుతి కలుగునుగాక, స్తుతి కలుగునుగా. ఇప్పుడు ఆ యోబు గ్రంథం ప్రారంభంలో ఆ మాట మనకుంది. చివరిలోకి వెళ్ళండి, ఆఖరి అధ్యాయానికి రండి. ఇప్పుడు ఆఖరి అధ్యాయంలో జాగ్రత్తగా వినాలి. ఆఖరి అధ్యాయంలో పిల్లరా మరి అంటే 42వ అధ్యాయంలో 10వ వచనంలో ఏముంది ఇక్కడ? మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయ. ఇక్కడ ప్రార్థన, ఎంత శ్రమలో ఉన్నా, ఎంత బాధలో ఉన్నా. ఎంత బాధ చెప్పండి, ఎంత శ్రమలో ఉన్నాడు, ఎంత నష్టంలో ఉన్నాడు చెప్పండి ఒకసారి.
ఆస్తంతా పోయింది కదా. గొర్రెల మందలు, మేకల మందలు, ఒంటెలు, ఎడ్లు, గాడిదలు అన్నీ పోయినాయి. పైపెచ్చు 10 మంది పిల్లలు చనిపోయారు. శరీరం బలహీనం అయిపోయి, భార్య కూడా వ్యతిరేకురాలయ్యింది, స్నేహితులు కూడా వ్యతిరేకులయ్యారు. అయినను యోబు ప్రార్థన మానలేదు. అంటే యోబు ప్రార్థన, అక్కడ నీ భక్తి కనపడుతుంది. నీ శిశులైన అసలైన భక్తి ఎక్కడ కనపడుతుంది అంటే నీ శ్రమ దినములోనే నీ భక్తి విధానం ఏంటో అక్కడ కనపడుతుంది. అందుకే దేవుడు ఆ చివరిదాకా తీసుకెళ్ళి చూస్తాడు. నేను ఎక్కడ దాకానే చివరి దాకా తీసుకెళ్ళి పరీక్షిస్తాడు. అబ్రహామును ఎక్కడ దాకా తీసుకెళ్ళి పరీక్షించాడు? మోరియా కొండ మీద కత్తి పైకి కిందకు దించే టైం కొన్ని క్షణాలే. కత్తి పైకి తిప్పడం ఎన్ని క్షణాలు పడతాయా? కొన్ని క్షణాలే, నిమిషాలు కూడా, నిమిషం టైం కూడా ఉండదు. అంటే అయిపోయింది. అక్కడ దాకా పరీక్షించాడు. సమర్పణ విడవలేదు అక్కడ అబ్రహాం. ఇక్కడ యోబును కూడా చివరి దశ వరకు వెళ్ళిపోయాడు, ఆఖరి దశ వరకు వెళ్ళిపోయాడు. అలాంటప్పుడు కూడా ఇక్కడ చూస్తే యోబు ప్రార్థన మానలేదు, దేవుని స్తుతించుట మానలేదు. అయితే అక్కడ అద్భుతం జరిగింది ఏంటంటే, ఇక్కడ చూడండి, ఇంకొకటి, తన కొరకు ప్రార్థన చేసుకోవడమే కాదు, తన స్నేహితుల క్షేమము కోరి ప్రార్థన చేశాడు. ఎక్కడ? అవునా? అక్కడ ఉంది కదా, తన స్నేహితుల క్షేమము కోరి ప్రార్థిస్తే స్నేహితులకు మేలు కలిగింది, వాళ్ళకు మేలు కలగడమే కాదు, ఈయన కూడా మేలు కలిగింది. ఇక్కడ ఏంటి? ఈ కురుపులు బాధలన్నీ పోయినాయి. ఏం పోయినాయమ్మా? కురుపులు ఇక్కడ అన్నాడు, ఇక్కడ తిరిగి మరి యోగునకు పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేసి. అంటే ఫస్ట్ ఆరోగ్యం వచ్చింది, తర్వాత సంపద, పిల్లలు. 3, ఒకటి చెప్పాలి మీరు, ఒకటి శారీరకమైన ఆరోగ్యం, 2 చనిపోయిన పిల్లలు రెట్టింపయ్యారు, 20 మంది పిల్లలు వచ్చేసారు. తర్వాత ఎంత ఆస్తి పోగొట్టుకున్నాడో, మేకల మందలు కానీ, గొర్రెల మందలు కానీ, ఎడ్లు కానీ, గాడిదలు కానీ, మొత్తం వేల కొలది తిరిగి రెట్టింపుగా వచ్చేసాయి. స్తోత్రం. ఇక్కడ చూసారా? ఎక్కడుంది? ఇక్కడ 13వ వచనం, 12-13. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించాడు. అతనికి 14,000 గొర్రెలు, 6,000 ఒంటెలు, 1000 జతల ఎడ్లు, 1000 ఆడుగాడిదలు కలిగారు. 13వ వచనంలో, మరియు అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగి. 14వ వచనం, అతడు సరే అక్కర్లేదు మనకు, అది రెట్టింపు ఆశీర్వాదం, రెట్టింపు ఆరోగ్యం, రెట్టింపు పిల్లలు. స్తోత్రం. చెప్పలు కూడా దేవుడు. ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు వచ్చిందమ్మా? దేవుని స్తుతించినప్పుడు, ప్రార్థించినప్పుడు. మూలం కూర్చుండి ఆరాధన మానేసి ఇంటికాడ కూర్చుంటే అది రాదు. పిల్లరా, ఎంత శ్రమలో ఉన్నావో అంత దేవునికి దగ్గర అయిపోవాలి. ఎంత శ్రమలో ఉన్నావో అంత ఎక్కువగా స్తుతించాలి. అప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడు. దేవుని కృప మన పట్ల విస్తరిస్తుంది. ప్రభుకు మహిమ కలుగుగాక. జాగ్రత్త. హల్లెలూయా. ఎక్కడికో రోజున ప్రార్థనా కూటానికి వెళ్ళి వచ్చాను. మరి ఇప్పుడు జ్ఞాపకం లేదు, కానీ ఏం భోజనం చేశానో నాకు తెలియదు. ఎవరో ఏదో పెట్టేస్తూ ఉంటారు కదా మీరు, కొన్నిసార్లు నన్ను బలవంతం చేస్తూ ఉంటారు. పలావ్ తినమంటారు. నేను ఎక్కువ పలావ్ తిననులేండి మా, నేను ఎక్కువ పలావ్ తిన్నాను. నాకు భోజనం దగ్గర మీరు ఎవరు బలవంతం పెట్టకూడదు. మీరు చిన్న పిల్లోడు చూసుకున్నట్టుగా నన్ను చూసుకోవాలి నేను. ఎందుకంటే ఇది నేను సభాపరిముఖంగా చెప్తున్నాను. కారణం ఏంటంటే నేను ఆరోగ్యంగా ఉంటేనే సేవ చేస్తాను కనుక ప్రార్థన చేయాలి, ఇబ్బందులు పెట్టకూడదు. తినగలిగినంతే తింటాను. నేనేం భోజనం చేస్తానో మీరు అర్థం చేసుకోవాలి. సీనియర్ విశ్వాసులు కనుక
ఇది మీ బాధ్యత. సరే, ఎక్కడో ఏదో తిన్నానేమో నాకు తెలియదు, జ్ఞాపకం లేదు. ఎప్పుడు ఇంటికాడ భోజనం చేశానండి. మళ్ళీ అంటే ఆ రోజు బయట భోజనం కాదు, బహుశా ఇంటి దగ్గర ఇక్కడికి వచ్చేసి అమ్మగారేమో మంత్రికేసి నిద్రపోతుందండి. నాకేమేమో వచ్చింది, గ్యాస్ నొప్పి వచ్చేసి. ఏమొచ్చేసిందండి? గ్యాస్ నొప్పి వచ్చేసి. ఈ ఆవిడ నిద్రపోతుందని ఆవిడ లేపలేదు. నేను ఇంకొకటే పని చేశాను, గ్యాస్ నొప్పి నొప్పి వచ్చేస్తున్నాను, మరి ప్రాణం చేయాలి ఎలాగా, దీనికి ఇక మందు వేసేసాను, బాణం వేసేసాను. ఏంటి ఇక మందిరం ఆ చివరి నుంచి ఎక్కడ రోడ్డు దాకా నడుచుకుంటా, స్తుతి చెప్పుకుంటా, యేసు రక్తం చెప్పుకుంటా తిరిగాడు. ఒక అరగంట సమయానికి గ్యాస్ నొప్పి గీసనే పంతా నన్ను ఇడిచిపెట్టి పారిపోయింది. నేను స్తోత్రం చెప్పాను. అసలు నీకు చేతనవునా? రక్తం కారుతున్నా సరే స్తుతించు, నీవు అద్భుతం జరిగి తీరుతుంది. నిన్ను పట్టినటువంటి సైతానం, నిన్ను పట్టినటువంటి ఆ యొక్క రోగం ఓడిపోయి నిన్ను విడిచి పారిపోతుంది. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. బాధ 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 కూర్చోడం కాదు, రక్తము కారునంతగా మనం పోరాడాలి. ఏం చేయాలి? పోరాడాలి. ఆమేన్. అప్పుడు ఇక్కడ యోబు ఏం చేశాడంటే, మరణ ప్రాయములో ఉన్నప్పటికీ స్తుతించుట మానలేదు, ప్రార్థించుట మానలేదు. ఏమైపోయిందంటే ఆ స్తుతి యాగం చేయటం వల్ల అద్భుతం జరిగి వ్యాధి నుండి బాగుపడ్డాడు, క్షేమము కలిగింది. దేవుని స్తోత్రం. కాబట్టి హల్లెలూయా. స్తుతించుట మేల కీడ? ఎప్పుడు స్తుతించడం వల్ల ఇక్కడ ఫస్ట్ మీకు చెప్పింది ఏంటంటే ఆరోగ్యం. కొన్ని సాక్ష్యాలు ఇందులో ఇమడ్చబడ్డాయి, కొన్ని సాక్ష్యాలు మీకు ఇమడ్చి చెప్పాను, జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి. కనుక స్తుతించుట మానకూడదు ఏ పరిస్థితిలో అయినా. ఇప్పుడు ఇంకా మీకు చెప్తున్నాను, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తుతి యాగము, అందుకనే వాక్యంలో 50వ కీర్తన 23వ వచనంలో ఏముందండి? స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు అన్నాడు కదా. నేను దేవుని రక్షణ అతని కలుపరుస్తాననే మాట కడతాను. కనుక ఆయన రక్షణ నీకు చూడాలంటే, ఆయన కృప నీకు చూడాలంటే నీవు దేవునిని స్తుతించు, మరీ ఎక్కువగా, మరీ ఎక్కువ. స్తోత్రం చెప్పడమ్మా. హల్లెలూయా. పిల్లరా, రెండవదిగా స్తుతియాగము చెల్లించుట వల్ల ఏం కలుగుతుంది తెలుసు? శత్రువులపై జయం. శత్రువులపై జయం. శత్రువులు నీతో పోరాడుతూ ఉంటారు. మై ఎవడు ఊరుకున్నా శత్రువు ఊరుకోడు. శత్రువు నిద్రపోడు, నీవు నిద్రపోతావు, కాస్త తినేసి పడుకుంటావు. ఆడు పడుకుంటాడా? పడుకోడు. శత్రువు ఎప్పుడు కూడా ఎక్కడ ఎలా దెబ్బ కొడదామా, చాటును దెబ్బ కొడదామా, పక్క నుంచి దెబ్బ కొడదామా, రాత్రిపూట వెళ్దామా అని ఏం చేస్తాడు? ఎప్పుడు శత్రువు వాడు మెలుగుగానే ఉంటాడు. అసలు శత్రువు ఎవరంటే మనకి సాతాను. ఎవరమ్మా? అక్కడ పేతురులు అన్నాడు, మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదనా అని గర్జించు సింహబలి అంటే తిరుగుచున్నాడు. తిరుగుచున్నాడంటే ఆడు మౌనంగా లేడు, ఆడు ఖాళీగా లేడు. ఖాళీగా లేకుండా నిన్ను బాధపరచడానికి, నిన్ను వేదనపరచడానికి, నిన్ను కలవరపరచడానికి, నిన్ను ఆందోళనపరచడానికి శత్రువైన సాతాను ఏం చేస్తున్నాడు? వెదకుతూ తిరుగుతున్నాడట. ఏం చేస్తున్నాడు? తిరుగుతున్నాడని వాక్యంలో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియులారా, వాడిని జయించాలంటే నీకు ఒక ఆయుధం దేవుడు ఇచ్చాడు. ఏంటంటే స్తుతియాగం. ఏంటంటే స్తుతియాగం. హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, ఇది మనం దీని ఆన్సర్ చూడాలంటే యేసు ప్రభు వారు శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. యేసు ప్రభు వారు తెల్లవారితే సిలువేసేస్తారు. అంతకు ముందు రాత్రి యేసు ప్రభు వారు తెలుసు కదా, సిలువేస్తారని తెలుసు కదా. రెస్ట్ ఏమైనా తీసుకున్నాడా?
లేదు. పిల్లరా, ఆ రాత్రంతా ప్రార్థన. శిష్యులతో పాటు ఎక్కడ ఏ తోటకి వెళ్ళాడు ఆయన? గెత్సేమనే తోటకి వెళ్ళాడు. గెత్సేమనే తోటలో ప్రార్థిస్తున్నాడు. వేదనకరమైన ప్రార్థన, మామూలు ప్రార్థన కాదు. ఆయన చెమట రక్త బిందువులుగా మారునంతగా ముఖాళ్ళ మీద పడి ప్రార్థన చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాంటి సమయంలో దేవుని బిడ్డలారా, మనం గమనిస్తాం, ఆ రాత్రంతా ప్రార్థన. శిష్యులు అయితే కునుకులు ఎదుర్కొన్నారు. ఇక్కడ శిష్యులకి యేసుప్రభుకు డిఫరెంట్ చూడండి, అర్థం చేసుకోండి. నీవు ఎప్పుడైతే కునికి నిద్రపోతూ ఉంటావో శత్రువు చోటు చేసుకుంటూ ఉంటాడు. నువ్వు మెలకువగా ఉండి ప్రార్థన చేస్తే, అందుకని మనకు యేసుప్రభు వారు స్పష్టంగా చెప్పాడు. గెత్సేమనే తోటలో చెప్పాడు అన్నమాట. ఏమని? శిష్యులతో అన్నాడు, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళి ఏకాంతంగా తండ్రితో గడుపుతున్నాడు. శిష్యులు కాసేపు ప్రార్థన చేసి కొరికేస్తున్నారు, నిద్రపోతున్నాడు. అమ్మాయి, ప్రార్థనలు మెలకువగా ఉండి ప్రార్థించడం అలవాటు చేసుకో. కొంతమంది ప్రార్థన చేయండి రా అంటే తలకాయ యాంగర్కి వెళ్ళేటంటారు. అది ప్రార్థన చేస్తున్నాడో నిద్రపోతున్నాడో వైరు ఉండదు. ఆ ప్రార్థనలు వద్దు. కాసేపు తలకాయ కిందకి పెట్టి భూమికి ఆంచుకో. ఆకాశం ముందున్న దేవుని వైపు ఎలా నీ తల ఎత్తే ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రాలు, హల్లెలూయా. వీళ్ళు కురికి నిద్రపోతున్నారు. చాలాసార్లు నీకు ఓటమి ఎందుకు వస్తుంది? సరైన ప్రార్థన లేక. చెప్పండి మాట. ఈ దినమును గూర్చి నేను అడుగుతున్నాను, ఇప్పుడు సంగతి సరే. ఈ దినము తెల్లవారుజామున 3 గంటలకు లేచి ఎంతమంది ప్రార్థనలో ఉన్నారు? ఎంతమంది ప్రార్థనలో ఉన్నారు? అబ్బా, 2, 3, 4 ఇతర మంచోళ్ళు మీకు జయం కలుగుతుంది. మా కనీసం 2 గంటల 3 గంటలు ప్రార్థన చేయండి, మంచిది. ప్రార్థించి దినాన్ని ప్రారంభించింది వేరు. ప్రార్థన లేకుండా నువ్వు దినచర్య ప్రారంభం అయిపోద్ది. నువ్వు మాట్లాడు కూరుకున్నంత చేత 6 గంటలకి మంచం మీద లేచినా దినమే ఆగదు, దాని పని అది చేసుకుంటాం, తెలుస్తూ. కానీ తేడా ఉంటుంది. ఏముంటుంది? తేడా ఉంటుంది. ఓటములు ఎదుర్కొంటాం, శత్రువు ఎదురుపడతాడు. ఎలాగా ఈయన పడగొట్టాలా, ఎలాగా ఈ శోధన కలిగించాలా అని వాడు ఏం చేస్తూ ఉంటాడు? వాడు ప్రయత్నం వాడు చేస్తూ ఉంటాడు. ఎవరిని మృంగుదునా అని ఉంది కదా వాక్యం. ఎవరిని? కనుక ప్రభు పిల్లలు ప్రార్థన. యేసు ప్రభు వారు శిలువను జయించి, శిలువలో ఆయన ఏం జయించాడంటే పిల్లరా, శత్రువును ఓడించాడు. శత్రువును ఓడించడం అంటే సాతాను తలను శిలువ ద్వారా చిలుగు కొట్టాడని ఉంది. ఎట? సాతాను తలను శిలువ మరణం ద్వారా చిదుగు కొట్టాడు. హల్లెలూయా. ఎక్కడుందన్నమాట? రోమాలు ఎక్కడుందో చూడు. ఇక్కడ దేవునికి స్తుతి, దేవునికి స్తుతి, హల్లెలూయా. ఇక్కడ కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం, కొలస్సీ 2వ అధ్యాయం 13వ వచనాన్ని చూస్తే, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందుకు దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో శిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసెను. ఏం చేశాడు? శిలువ ద్వారా మన మీద మోపబడిన అపరాధములన్నిటినీ ఆయన రక్తము చేత మనకు విరోధముగా తయారైన ఆ పత్రాన్ని కొట్టివేశాడు. సాతాను తలను రోమాల కూడా సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చిదగత్రొక్కు. సరే, అది మాట కరెక్టే. కానీ శిలువ ద్వారా యేసుప్రభు ఏం చేశాడు?
సాతాను తలను చితుకు కొట్టాడు. పాప యొక్క తల కొడితేనే కానీ తల చితకు కొడితేనే నాకు చవదు. ఏది కొట్టాలి? అందుకని పాములు ఎప్పుడైనా గమనించండి, శరీరం అంతా దాచుకోదు కానీ తలను మాత్రం దాచేసుకుంటుంది. ఎవరు కదా ఎట్లా పెట్టుకుంటుంది తల? ఇదే అలా చుట్టేసుకునండి ఆ తల కొంచెం లోపల పెట్టుకుంటుంది. కారణం దాని జీవం అంతా ఎక్కడ ఉంటుంది? తలలో ఉంటుంది కనుక ఎంత కొట్టినా ఆ నడుము మీద అయితే ఆ భాగం అంతా అది చావదు. కానీ నేను ఎక్కడో ఒకసారి ఒక ఆయనట ఈ పచ్చగడ్డి కోతకి వెళ్ళాడంట. ఆ పచ్చగడ్డి కోతలను త్రాసుపం తెలియకనే ఆయన ఏం చేశాడు, కోసేస్తే సగం భాగాన్ని కింద మిగిలిపోయింది. ఆ పై భాగం తల భాగం కోసేసిన తర్వాత ఆయన చూడకుండా ఏం చేశాడు, ఆ సంచులోనో ఆ మూటలోనో వేసేసి కట్టేసుకుని పట్టుకొచ్చేసాడు. గేట్ దగ్గర వేసేసరికి అదేం చేసిందండి, కాటేసి చచ్చిపోయింది. అర్థమైందా? దేవుని అది చనిపోయిందా? అది చావాలంటే ఎక్కడ కొట్టబడాలి? తల మీద కొట్టబడాలి. అందుకని యేసయ్య సిలువ ద్వారా శత్రువైన సాతానిక తలను చెదుకొట్టాడు. ఏమైపోయాడు? సాతానును ఓడించాడు. చాలాసార్లు మీకు ఈ మాటలు చెబుతూ ఉంటాం. సిలువ మరణ సిలువ సన్నివేశంలో కదా, సాతాను తల చితుకు కొట్టబడింది, సాతాను ఓడించబడ్డాడు. ఇక్కడికి పవర్ లేదు. ఏం లేదు పవర్. భయపడకూడదు. నేను మొన్న ఒక అబ్బాయి బాప్తిసం పొందడానికి వచ్చాడు, విదేశాల నుంచి వచ్చాడు. పొందేటప్పుడు ఎవరో చెప్పారంట, బాప్తిసం పొందితే శోధనలు వస్తాయి అన్నారంట. ఈ మాటలు మైండ్లో ఓడిపోయింది. మాటలో మైండ్లో ఓడిపోయింది. బాప్తిసం పొందిన తర్వాత కొన్ని ఆరోగ్య పరిస్థితులు తేడా వచ్చి మరి ఇప్పుడు ఏం డౌట్ వచ్చేసింది. మొన్న మేము చూడడానికి వెళ్తే తప్పుడు మాటలు చెప్పారండి ఎవరో బోధకులు. ఏంటి కనుక అనుమానం పెట్టేసుకున్నాడు, ఆరోగ్యం తేడా వచ్చింది అని అన్నారు. ఎవరు చెప్పారయ్యా నీకు? శోధనలు వస్తాయి, రావచ్చు, వచ్చేస్తాయని, అందరికీ వచ్చేస్తాయని ఏమీ భయపడకూడదు. అనుమానమైపోయిన భూతమని రక్షణ పొందాలి. అది దేవుని చిత్తమే. దేవుని స్తోత్రాలు. అందరికీ యేసు ప్రభు వారు బాప్తిసం పొందారు, శోధించబడడానికి వెళ్ళాడని ఉంది. అందుకని భయపడక్కర్లేదు. ప్రార్థిస్తే శోధనలన్నిటిలో నుండి విడుదల యేసయ్య ఇస్తాడు. దేవుని స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. గమనించాలి, అర్థం చేసుకోవాలి. ఏమనంటే ప్రభువా మన మీద విరోధముగా తయారైనటువంటి ఆ రుణపత్రం, ఆ పాప రుణపత్రాన్ని యేసయ్య ఏం చేశాడట, మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేయురాతను తుడిచివేశాడు. సాతాను పవర్ తీసేసాడు. చాలాసార్లు మీకు ఉదాహరణ అర్థం అవడానికి చెప్పాను. మార్టిన్ లూథర్ గారిని ఒక దైవజనుడు, సంఘ సంస్కరణకర్త, విశ్వాసము ద్వారా రక్షణ అనే అంశం మీద ఆయన గొప్ప సేవ చేశాడు. ఒకరోజు సైతాన్ వచ్చి ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడుతుందంట, నువ్వేదో పెద్ద గొప్ప బోధలు చేస్తున్నావు, నీ మీద 99 తప్పులున్నాయి తెలుసా అని ఒక కాగితం మీద రాసుకొచ్చి ఆ కాగితం ఆయన ముందెట్టిందంట. ముందు పెడితే ఆయన ఏం చేశాడంటే ఒక ఎర్రసిరా పెన్ను తీసుకొచ్చి ఆ కాగితం మీద అతడు రాసినటువంటి ఆ 99 తప్పుల మీద ఇలాగే ఎర్రసిరా గీతెట్టాడు. ఏమైపోయింది? ఏమని చెప్పాడంటే, నేను నాలో పొరపాట్లు ఉన్నాయి, కానీ నా యేసయ్య ఆయన శిలువ మరణం ద్వారా, ఆయన రక్తము ద్వారా నా పాపములన్నీ కొట్టివేశాడు అని ఆ గీత పెట్టాడు. స్తోత్రం చెప్పండి. 1,00,000 రూపాయలు రుణపత్రం లేదా నోటు కాగితం నీ పేరట ఉందనుకోండి, అంటే
దాని మీద ఎర్ర సిరాపెనతో ఒక గీత పెడితే అది చెల్లుద్దా? చెల్లదు. ఎన్ని కోట్లు తిరిగినది చెల్లదు. స్తోత్రం. నీవు తప్పులు చేయమనట్లేదు, ఇప్పటి వరకు చేశావు, ఇక నుంచి చేయకు. యేసుప్రభు బోధ. పాపాత్ములైన స్త్రీతో ఏం చెప్పాడు ఆయన? అమ్మాయిక ఇప్పుడు దాకా చెడుగా జీవించావు, ఇక నుంచి నీ ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇప్పటి వరకు చేసిన దానికి యేసు నీ కొరకు ఏం చేశాడంటే ఆయన శిలువ మరణం పొందాడు, రక్తము చిందించాడు, నీ పాపములనే రక్తంతో కడిగి వేశాడు కనుక ఇక చేయకూడదు, ఇక చేయకూడదు. ఆ పత్రమును మేకులతో కొట్టివేసి దానికి ఉండే ఏంటంటే అధికారమును కొట్టివేశాడు. సాతాను తలను యేసు ప్రభువు శిలువలో ఏం చేశాడు? చితక కొట్టాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఇంకా కొంత పెత్తనం చేస్తున్నాడండి. దాని అర్థం ఏంటి? తోకతో ఆడించున్నాడంటే ఇప్పుడు ఏంటంటే తల చేత కొట్టేసిన తోక ఆడించడా? చాలా మంది భక్తులు పాడైపోతున్నారు. చాలా మంది భక్తులు పాడైపోతున్నారు. ఎందుకు తెలుసు? తనకు సమయము కొంచెమే అని అనేక మంది పరిశుద్ధులను తోకతో ఈడ్చి కిందకు పడేస్తున్నాడంట. ఏం చెప్తాడు? తోకతో లేఖనంలో ఉందన్నమాట. స్తోత్రం. అనేక భక్తులను ఏం చేస్తున్నాడు? తోకతో ఈడ్చి నక్షత్రాల లాంటి భక్తులను, పరిశుద్ధులైన దైవ బిడ్డలను ఏం చేస్తాడు? కింద పడేస్తున్నాడని లేఖనంలో మనం చెప్పబడుతుంది. కనుక దేవుని బిడ్డలారా, శిలువ మరణం ద్వారా మన శత్రువైన సాతానుకు దేవుడు ఏం కలుగు చేశాడమ్మా? వాటమిని ఇచ్చాడు. కనుక ఇప్పుడు భయపడకూడదు. దేవుని విశ్వాసం ఉంచి, దేవుని ఏందో విశ్వాసం ఉంచి మనం ఎలా బ్రతకాలి? ధైర్యంగా బ్రతకాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రక్తం పట్టబడదు. యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. ఆమేన్. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనం గడుపుతుంది. యేసు రక్తం అపవాది తంత్రముల నుండి విడిపిస్తుంది. యేసు రక్తం వల్ల శత్రువైన సాతాను మీద మనకి ఏం కలుగుతుందా? జయము కలుగుతుంది. చెప్పండి, జయము కలుగుతుంది. అందుకని స్తుతియాగము చేయాలి. ఏం చేయాలండి? స్తుతియాగము చేయాలి. మీకు రోగుల స్వస్థత కొరకు చాలాసార్లు చెప్పాను. ఇందాక ఇప్పుడు చెప్పిన వాక్యంలో కూడా ఎవరిని? యేసు రక్తం ధ్యానం చేయాలి. ఏం చేయాలమ్మా? యేసు రక్తం ధ్యానం చేసి స్తుతించాలి. దేవుడు ఏం చేస్తాడు? అద్భుతం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుతాడు. హల్లెలూయా. అది మానేసి నీవు కంగారు పడితే కుదరదు, కలవరం పడితే కుదరదు. సైతాన్ని ఎలాగైనా నేను కృంగ తీసేసేయాలి, బలహీనపరిచేయాలని వాడు తలస్తాడు. కానీ పిల్లరా, స్తుతియాగము చేస్తున్నప్పుడు శత్రువులపై నీకు విజయం కలుగుతుంది. ఇంకొక మీకు గొప్ప రహస్యం ఏంటి తెలుసా? చాలాసార్లు నీకుండే సమస్యలను బట్టి మనోనిబ్రత కోల్పోతావు. ఆ సమస్యలు వచ్చి నీ హృదయాన్ని కొడతా ఉంటాయి. అవును కదా? చెప్పండి, ఉన్నదే చెప్పండి. సమస్యలు ఏం చేస్తాయి? నీ భర్తను గురించో, అప్పుల గురించో, లేకపోతే ఇరుగు పొరుగు వారి మాటల గురించో, అవసరతలు, ప్రార్థన మీద ఇవన్నీ మైండ్లో జ్ఞాపకం చేస్తూ ఉంటాయి. అసలు వాక్యం ఏంటి మనం చెప్పేది? హృదయంలో ఏముండాలి? వాక్యం ఉండాలి. హృదయంలో వాక్యానికి బదులు నీ హృదయంలో ఏముంటున్నాయి? ఈ సమస్యలు ఉంటున్నాయి. ఏ జ్ఞాపకం చేద్దామా? కన్ను మూసి కన్ను తెరిస్తే అయ్యే జ్ఞాపకం అవుతాయి.
మరి వాటిని జయించాలంటే ఏం చేయాలి? స్తుతియాగం చేయాలి. ఏం చేయాలా? స్తుతి 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 అంటూ ఉండండి. నడిచినప్పుడు, లేచినప్పుడు, పిల్లరా అన్ని సమయాల్లో ఏంటంటే స్తుతియాగం చేయండి. స్తోత్రం. ఏం చేయాలా? స్తుతియాగము చేయబద్దులమైన. హల్లెలూయా హల్లెలూయా. పిల్లరా మనం వాక్యంలో మనకు బాగా తెలుసు, ఎరికో కోట గోడలు ఏ యుద్ధం చేస్తే, ఏ ఆయుధాలు ఉపయోగిస్తే, నేను ఎరుకో గోడల యొక్క వెడల్పు నాకు తెలియదు కానండి, ఎరుకో గోడలు తక్కువ వెడల్పు కాదు, ఒక 5-6 లారీలు తప్పుకున్నంత వెడల్పు ఉంటాయి ఆ గోడ. ప్రాకారపు గోడలు వేయనంతే. ప్రాకారపు గోడలో ఇప్పుడు మీకు అవన్నీ రుజువులు కావాలంటే పూర్వకాలపు ప్రాకారపు గోడల దగ్గరికి వెళ్ళి చూడండి, పైకి వెళ్ళి చూడండి, ఆ వెడల్పు తెలుస్తుంది మీకు. ప్రక్కనేమో కందకం ఉంటుంది, అక్కడి నుంచి ఉంటుంది గోడ, పెద్ద వెడల్పు గోడ ఉంటుంది. ఆ పెద్ద ఎరుకో పట్టణపు చుట్టూ ఉన్నది ఆ గోడ. ఆ గోడ ఏ ఆయుధాలు ఉపయోగించకుండానే స్తుతియాగము ద్వారా పడిపోయాయి. ఎలాగా? దేవుడు ఏమన్నాడు? అరే బుల్డోజర్లు ఎట్టండి. మా సంతోష్ గారికి బుల్డోజర్ నాటకం బాగా తెలుసు. ఒకవేళ ఏడు ఒప్పగింతే ఆ గోడలు పడగొట్టడానికి ఎన్ని బుల్డోజర్లు కావాలో, ఎన్ని రోజులు పట్టేదో, ఏమా ఎన్ని రోజులు పట్టేదో. కానీ ఎన్ని రోజులు పట్టింది వీళ్ళకి? 1 నిమిషంలో. ఏంటండి? 7 రోజులు దాని చుట్టూ ప్రదక్షిణం చేయమన్నాడు దేవుడు ఒక్కసారి. కానీ 7వ రోజులు 7 సార్లు తినమన్నాడు. 7 సార్లు 7వసారి ఏం చేయాలి? స్తుతించుకుంటా తిరగాలి. ఏం చేయాలి? స్తుతించుకుంటా తిరిగినప్పుడు చదువు. 7 మార్లు యాజకులు బూరలు ఊదగా యెహోషువ కేకలు వేయాలి. ఏం కేకలు వేయాలంటే? స్తుతి కేకలు. ఏం కేకలు వేయాలి? స్తుతి కేకలు వేస్తూ ఆ ప్రాకారం చుట్టూ తిరిగితే ఎవ్వరూ ఏమీ చేయకుండానే గోడ పడిపోయింది. చెప్పలు కూడా చేరుమయం. అప్పుడు శక్తువైనటువంటి ఇది ఎరికో పట్టణస్థులను వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు ఇజ్రాయేల్ ప్రజలు. కేవలం స్తుతి ద్వారా. దేని ద్వారా? స్తుతి ద్వారా. హల్లెలూయా హల్లెలూయా. అమ్మా ఇద్దరు స్తుతిలో గొప్ప శక్తి, స్తుతి ద్వారా గొప్ప అభిషేకం మన మీద దిగి వస్తుంది. నీవు చేయలేని కార్యాలు స్తుతి అర్పణ ద్వారా, స్తుతి యాగము ద్వారా జరిగిపోతాయి ఆటోమేటిక్గా. హల్లెలూయా హల్లెలూయా. కనుక స్తుతించుట ద్వారా శత్రువుపై గొప్ప జయం. చెప్పండి, శత్రువుపై గొప్ప జయం. హల్లెలూయా హల్లెలూయా. కనుక ఇక్కడ మనం చూస్తే దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ చూడండి ఒక మాట, నిర్గమాకాండంలో 17వ అధ్యాయం 8 నుండి 16 దాకా ఒక మాట. తర్వాత రేపు నేను దేవుని చరణి చేత పట్టుకుని ఆ కొండ శిఖరము మీద నిలిచేదనెను. యెహోషువ మోషే తనతో చెప్పినట్టు చేసి అమాలేకులతో యుద్ధమాడి మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరమెక్కి మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దానిని వేసి అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా
అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు, అంటే ఒక దినమంతా అన్నమాట, వరకు నిలకడగా ఉండేనంటే చేతులు పైకెత్తే ఉంచాడు. ఎవరు? మోషే చేతులు పైకెత్తినంతసేపు ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారు? గెలిచారు. ఏమయ్యారు? బరువెక్కి నేను కింద దించేస్తే ఈ ఓడిపోయారు. నీ చేతులు దేవుని వైపు చాపినంతసేపు నీకు విజయమే కలుగుతుంది. అందుకే మనం స్తుతియాగము చేసేటప్పుడు ఏం చేస్తాం? చేతులెత్తి ఆరాధన చేస్తాం, చేతులెత్తి స్తుతిస్తాం, చేతులెత్తి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. కొన్ని సంఘాలకి ఈ రహస్యం తెలియక ప్రార్థన చేస్తే కేకలేయాలా, ప్రార్థన చేస్తే స్తోత్రాలు చెప్పాలా, ప్రార్థన చేస్తే హల్లెలూయా చెప్పాలా అంటారు. ప్రార్థన కంటే ముందు ఏముండాలి? స్తుతియాగం చేయాలి. ఏం చెప్ప? మిమ్మల్ని ఏమంటే చేస్తున్నారా? ముందొచ్చి ప్రార్థన చేయడారా అంటే చేస్తున్నారా? ఓ రోజు భోజనం చేయకపోతే చస్తారండి. మీరు చచ్చిపోతారా? చచ్చిపోరు, ఇంకా బతుకుతారు. మరి నేను ఎంతే తింటాను, నేను చచ్చిపోతున్నానా? ఇంకా బతుకుతున్నాను, ఇంకా ఆరోగ్యం అవుతుందా? ఆయుష్ పెంచుతున్నాడు దేవుడు. నేను తింటాను, పని ఎక్కువ నాకు. నేను ఎంత తింటున్నావు, పని ఇంతే చేస్తాను. మీ ఇళ్ళ దగ్గర నాకు ఎంత ఎడుతున్నారమ్మా? అమ్మలు చెప్పండి. భోజనం పెట్టింది మీరే కదా, ఎంత ఎడుతున్నారు? మీరు పెట్టడం లోటు కాదు, తినడం నాదే లోటు. నేను తప్పలేదు. మీరు ఎంత ప్రేమతో పెట్టినా నేను కొంచెమే తింటాను, అదే చాలు. ప్రేమతో పెడుతున్నారు కనుక దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. మీరు తినవద్దంటలేదు కానంటే మనకు పని ఎక్కువ, ప్రార్థన తక్కువ. మనకి ప్రార్థన ఎక్కువ ఉండాలి. ఏంటంటే ప్రార్థన ఎక్కువ ఉంటే నువ్వు ఎక్కువ పని చేయక్కర్లే. దేవుడి నీ పక్షాన్ని తీసేస్తాడు. పని ఏం చేస్తాడు చెప్పండారా? నీకు ఎన్నిసార్లు ప్రయాస ఎక్కువైపోతుంది తెలుసా? ప్రార్థన సరిలేదు నీకు, ప్రార్థన ఎక్కువ టైం ఇవ్వవు నీవు. అందుకనే ప్రయాస చెప్పడం చేస్తున్నాం. అమ్మా, ఎక్కువ ప్రార్థన చేసిన వాడికి ఎక్కువ పని ఉండదండి, ఎక్కువ ప్రయాస ఉండదండి. పని చేయొద్దని కదా అక్కడ ఆయాసపడిపోతాడు ఒక. దానికి కారణం ప్రార్థన ఎక్కువ చేయలేదు, ప్రార్థన ఎక్కువ చేయండి. నేను స్తుతియాగము చేయి. ఇక్కడ మోషే మా చేతులు బరువెక్కిపోయినా మోషే చేతులు కిందకు తెప్పలేదు. పైపెచ్చు ఆయన చేతులు బరువెక్కిపోతుంటే అక్కడ దేవుని సేవకులు ఏం చేశారమ్మా? ఊరు ఆరోను పట్టుకొచ్చి ఏం చేశారు? పెద్ద రాయికి వచ్చి అక్కడ వేసండి, దాని మీద ఆయన కూర్చోబెట్టి అయ్యగారిని ఏం చేశారు? ఈ పక్కన ఒక ఆయన, ఆ పక్కన ఒక ఆయన నిలబడి చేతులు ఎలా పట్టుకున్నారు అంతే. ఈ చేయడంలో ఆ చేయడంలో ఇప్పుడు చేర్చడానికి వెళ్ళేది ఇంకేంతే. ఆయన చేతులెత్తి ప్రార్థన, స్తుతి. అందుకని ఆయన చేతులు ఎత్తినంతసేపు ఇశ్రాయేలు ప్రజలకు జయం కలిగింది. హల్లెలూయా. మీ కుటుంబానికి వేళ ఆశీర్వాదం కలుగుతుందంటే దైవజనుల ప్రార్థన అని చెప్పండి. దైవజనులు బలహీనం వాడకుండా మీరు ఏం చేయాలండి? ఆదుకోవాలి. ఇక్కడ వాక్యం ఉందన్నమాట. ఏది ఏమా ఏముంది కదా, ఇది దేవునికి స్తుతి కలుగుగాక. 12వ వచనమా? 12వ వచనం. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుగా దానిని వేసి అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు, అంటే చేతులు దింపకుండా ఇలా పట్టుకున్నారంతే. ఈ చేయకులు ఆ చేయకులు, ఆ పక్కనప్పుడు ఈ పక్కన. దేవునికి స్తోత్రం. కనుక మోషే దేవుని స్తుతించినంతసేపు, మోషే దేవునికి ప్రార్థించినంతసేపు శత్రువులు ఓడిపోయారు, ఇశ్రాయేలు ప్రజలు గెలిచారు. స్తోత్రం. శత్రువు ఓడిపోవాలంటే ప్రార్థనా స్తుతి ఏమన్నారా చెప్పడమా? ఒకటి, స్తుతియాగము చేయటం వల్ల రోగముల మీద చేయి. స్తుతియాగము చేయటం వల్ల ఏం కలుగుద్ది? శత్రువులపై జయము కలుగుద్ది. స్తోత్రం.
చాలా మంది ఇక్కడే ఉన్న వాళ్ళు ఉన్నారు. చాలా మంది ఒకప్పుడు చాలా బలిహీనం, చాలా బలిహీనం. అలా బతుకుతారో చస్తారో అయినా ఉండేది కాదు. ప్రార్థించుతున్నారు, వీళ్ళ సజీవంగా ఉన్నారు, క్షేమంగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. అందులో ఒకటి నేను, మన యాకోబు గారు కూడా. మన యాకోబు గారు ఎంత ఆరోగ్యంగా ఉంటాడని ఎప్పుడూ ఎవరో అనుకోలేదు. ఎందుకంటే ఎంత ఎంత దర్జాగా ఉన్నాడు చూసావా. ఇది బైబిల్లో ఉన్న మాట, చక్కటి మాట. వారు ఇంకా ముసలితన ముందు, ముసలుడు కాదు కదా దగ్గ మెరిసిపోతుంది. ఎలా ఉన్నాడా? దేవుడి కృప. స్తుతించడం వల్లే కదా. వాడిన మందుల వల్ల ఆరోగ్యం, వాడిన మందుల వల్ల ఆయుష్. వాడొద్దని చెప్పట్లే. దేవుడు స్తుతిస్తే ప్రతి కీడు నుండి, నిన్ను పాడు చేతాకొచ్చిన ప్రతి శత్రువు మీద నుండి దేవుడు విజయం ఇస్తాడు. స్తోత్రం చెప్పండి, గట్టి చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు సేవకుడు కొంతమంది చేత దొంగడు నాకు సంపాదించిన ఆత్మలను పట్టుకోవడానికి చూసి సేవించారు. ఒక మన్నా సంస్థ ఈ ప్రాంతంలో ప్రవేశించి మన సంఘాన్ని, ఆత్మలను ఎత్తుకుపోతూ ఉండేవారు. చాలా ఏడ్చి ప్రార్థన చేశారు. దేవుడు నాకు వాగ్దానాలు ఇచ్చాడు, బ్రహ్మాండమైన వాగ్దానాలు ఇచ్చాడు. కొంతకాలానికి వారు కనబడరు అని ప్రభు మాట్లాడారు. దేవుడు వాళ్ళని కనబడకుండా తీసేశాడు. స్తోత్రం చెప్పడం. ఎవరు చెప్పారు? ప్రార్థనలో దేవుడు చెప్పాడు. స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనం సహవాసం కొరకు ప్రార్థన చేయాలి. దేని కొరకమా? సహవాసం కొరకు ప్రార్థన చేయాలి. ఇక్కడ స్తుతించడం ద్వారా శత్రువుపై జయం కలుగుద్ది అని మనం దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తూ ఉన్నాం. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి మాట, స్తుతించడం ద్వారా ఏం కలుగుద్ది తెలుసా? పాపము నుండి, శాపము నుండి విడుదల పొందుకుంటాం. ఏంటమ్మా? పాప శాపముల నుండి, ప్రతి విధమైన కీడు నుండి ఏం పొందుతాం? విడుదల ఇచ్చేస్తుంది. స్తోత్రం. అంటాడు 116వ కీర్తనలో, ఆయన నా కట్లు విప్పి ఉన్నాడు. ఏం చేశాడట? విప్పేస్తాడు. కట్లు విప్పబడతాయి. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. 116వ కీర్తన మొదటి వచనం, కాగా నేను ఆయనను ప్రేమించుతున్నానా, ఆయన నాకు చెవి అవునా, నా జీవిత కాలం అంతా నేను ఆయనకు మొర్ర పెడుతున్నా. ప్రార్థన 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 ఉండాలి, స్తుతియాగం ఉండాలి. ప్రార్థన అంటే కొంత సమయం కావాలి, కానీ స్తుతియాగానికి ఏ టైంలో అని ఎక్కడైనా చేయొచ్చు. చాలాసార్లు నేను చెప్పాను. అందుకే నేను ఏం చేస్తాను తెలుసా? బండి మీద వెళ్తున్నాను, కారు మీద వెళ్తున్నాను అనుకుంటాను. నేను ఇక్కడి నుంచి పాలకోడి వెళ్ళేదాకా స్తుతించాలి అనుకుంటాను. స్తుతిస్తూ ఉంటాను. దేవుడు త్రోవ సరాలని చెప్తాడు. అట్లాగే ఎప్పుడైనా టార్గెట్ ఎక్కున్నావు, బండి మీద కూర్చుంటావు, యాదవ్ కౌరులని అప్పుడే వస్తుంది. అందుకని ఇద్దరు ఏ కూర్చుంటూ కూడా పోతుంటారు. చెప్పాలి, యేసు ఏమనాలి? అమ్మాయి, నేను బండి నడుపుతూ ఉంటాను, నువ్వు స్తుతిస్తూ ఉంటావు అని చెప్పాలి. ఇంటికాడ కౌలు చెప్పుకుంటే టైం ఉంటుంది కదంటే, బండి మీద చెప్పుకోవాలి. అందుకని బండి మీద ఏం చేయాలండి మనం? మన త్రోవ సరళమగునట్లు స్తుతియాగము చేయండి. మీ పనులన్నీ మీరు చెప్పండి, ఆయన చేసేస్తాడు. ఏం చేస్తాడా? స్తోత్రం చెప్పండి. అమ్మా, చాలాసార్లు చెప్పాను ఒక మాట, మీరు దయచేసి గమనించండి. మేము ఒకసారి కాయకూర నుంచి వస్తున్నాము, మా ఎదురు లారీ వెళ్తాం. అక్కడ ఆకివీడు దగ్గరికి వచ్చేసరికి అక్కడ హై స్కూల్ ఉందండి. ఆడపిల్ల రోడ్డు అవడుతుంది అనుకుంటా, మాకు తెలియదు. ఇది ఉంది కదా ఎదరా దాన్ని
తప్పించుకుని నేను ముందుకు వెళ్ళాలని నేను వస్తుంటే ఆ పిల్ల వచ్చి ఏమైపోవాలి తెలుసా, మా కారు కింద వెళ్ళిపోవాలి. దీన్ని అద్భుతంగా తప్పించాను. ఇలాంటి ఎన్నో చూసాను నేను, ఎన్నో చూసాను. అందుకనే మేము బండి మీద కానీ కారు మీద కానీ ప్రయాణం చేసేటప్పుడు స్తుతించుకుంటూ వెళ్తాం. దేవుని స్తోత్రం. లేకపోతే ఏదైనా మెసేజ్లు, ప్రసంగాలు, పాటలు అవి పెట్టుకుని వింటూ వెళ్తాం. దేవుని స్తోత్రం. పాస్టర్ మరమ్మా ప్రార్థన చేయి, స్తుతిస్తూ ఉండు అంటారు. అమ్మ వెనకాల కూర్చుంటారు కదా అమ్మగారు, మీరు ఏం చేయాలా? లేని పోటీ సోదంతా అప్పుడే చెప్పుకోవటం కాదు, స్తుతింతా వెళ్ళండి, స్తుతింతా వెళ్ళండి. మీ త్రోవను దేవుడు ఏం చేస్తాడు? సరళం చేస్తాడు. మరి ఊహించనేటువంటి ఏంటి ఆశ్చర్య కార్యాలు మీ పట్ల ఆయన చేస్తాడు. దేవుని స్తోత్రం. అంటే ఆ మాట చూడండి, అర్థం చేసుకోండి. 50వ కీర్తన 23వ వచనం చాలాసార్లు చదివిన మాట అది. ఏముంది అక్కడ? స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వారికి దేవుని రక్షణ కనుపరుచున్నట్లు వాడు మార్గమును సిద్ధపరచుకున్నాడంటే మార్గం సరళం అవుతుంది. ముందుకు వెళ్ళిపోతాం మనం. ఆటంకాలు ఉంటాం. ఏమవుతుంది? ఆటంకాలు ఉంటాం. ఎవరి పెళ్ళికో కానీ లేకపోతే నాని పెళ్ళికో లేక గ్రౌండ్లో ఎవరి పెళ్ళి లేకని నాని పెళ్ళి ఒకటి అయింది, సంతోష్ పెళ్ళి కూడా అక్కడే. వీళ్ళు రమ్మనలేదు. అదే పెళ్ళనగా రాత్రి నేను వెళ్ళాను. ఏం చేసామంటే ఆ గ్రౌండ్లో లేకపోతే ఏం చేసాం? స్తుతియాగం చెల్లించాం. ఎవరు నాతో కూడా వచ్చి నేను బిడ్డల్ని కూడా అరే స్తుతిద్దాం, రేపు పెళ్ళి బాగా జరగదు, స్తుతిద్దాం అంటే నాతో పాటు వెళ్ళి వచ్చాను. పందిరిలోనూ బయట గ్రౌండ్లు వేసి స్తుతియాగం చెప్పాం కదా, జ్ఞాపకం ఉందా? తెల్లారి భయంకరమైన వర్షం పడాలి, చుట్టూ వర్షం కూర్చుంది, అక్కడ కొరలేదు. జ్ఞాపకం ఉందమ్మా? చుట్టూ ఏమైంది? భయంకరమైన వర్షం పడింది కానీ అక్కడ పడలేదు. దేవుడు ఏం చేశాడు? అక్కడతో పాటు రాకండి ఇక్కడికి. ఆ వర్షాన్ని దేవుడు ఏం చేశాడు? ఆజ్ఞ జారీ చేశాడు. స్తోత్రం చెప్పాలి. ఇక్కడికి హల్లెలూయా. స్తుతియాగము చేయు వారి చుట్టూ దేవుడు ఆయన కంచె వేస్తాడు. ఏం చెప్తున్నాడు? ఆయన కంచె వేస్తాడు. యెరూషలేము చుట్టూ, అక్కడ వాక్యం 125వ కీర్తన మొదటి వచనంలో ఉంది కదా, ఏమన్నా మాట చదవండి. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు యెహోవా ఇది మొదలుకొని తన ప్రజల చుట్టూ ఉండుననుంటాయి. ఎవరుంటారట మన చుట్టూ? దేవుడే ఉంటాడు కాపలా. ఎవరుంటారు? ఆ వాక్యం అర్థం అది. యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. నీ చుట్టూ ప్రభు ఉంటాడు. నీ చుట్టూ యేసయ్య ఉంటే చాలదా? అంటాడండి. ఇంకా అంతకంటే గొప్పదన్నీ ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బాగా నమ్ముకున్నాను. అప్పుడు అనుకున్నాను, పెళ్ళి అయిపోయిన తర్వాత అనుకున్నాను, రాత్రి స్తుతించాను కదా, అందుకనే దేవుడు ఏం చేశాడు? ఆటంకం లేకుండా అన్నీ చక్కగా. అమ్మాయి ఏదైనా ప్రాముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నప్పుడు అనిపిస్తుంది, తొందరగా రేపు పని ఉంది కదా, చక్కగా ఓ ముద్ద తినేసేసి, ఏమంటారు మన భాషలో, ఒక ముద్ద తినేసేసి కడుపులో పురికేసేద్దాం. నీవు కడుపులో పురికేసే రోజు కదా, మెలకువగా ఉండి ప్రార్థన చేసే రోజు. రేపటి దినం జయము చూసుకుంటూ ఈ రాత్రి నువ్వేం చేయాలి? ఎలాగా? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఎందుకంటే మెలకువగా ఉండి. మీకు తెలీదు, నేను అనుభవిస్తున్నాను. ఒక్కొక్కసారి వాక్యం చెప్పి అందరికి ప్రార్థన చేసి మళ్ళా ఇక్కడికి వచ్చి నేను ఒక గంట ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడానికి ఓపిక ఉన్నది ఒకసారి. అయినప్పటికీ మందిరంలో 7 రౌండ్లు వేసి నేను దేవుని స్తుతించడానికి ప్రయత్నం చేస్తాను. అసలు అది చెప్పడానికి కూడా శక్తి ఉండదండి. అయితే
అయినప్పటికీ నీ దేవుని స్తుతిస్తాను. స్తుతించి అప్పుడు గదిలోకి వెళ్ళి పడుకున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు చెబుతానంటే మీకు మాదిరి దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన మీద బేస్ అవ్వాలి. ఎక్కడంటాడు? మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు ఎలా ఉన్నాడు? మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు. ఈ మాట చెప్పారు యేసుప్రభు అని. ఎవరు చెప్పారమ్మా? యేసుప్రభు గారు స్వయంగా చెప్పారు. ఇప్పుడు ఆయన చెప్పాడు కానీ ఈయన పురుగులు ఎదిరించారంట. ఏం చేశారంట? కొరికి ఎదిరించారు. కనుకనే తెల్లారిన తర్వాత భయంకరమైన శిలువ మరణం ఆయన భరించేశాడు. అవును కదా? చెప్పండి. భయంకరమైన ఏంటది? శిలువ వేయకముందు ఎన్ని శ్రమలు పెట్టారు. గడ్డపు చెంపలు పెరిగారు, తూ అని ఉమ్మ వేశారు, అంటే అపహాస్యం చేశారు. భారమైన శిలువను మోయించారా కదా? ఒకటి తక్కువ 40 ఎన్ని భరించడం సామాన్యమైన విషయమా? గొలుగుతా కొండ మీద తీసుకెళ్ళి ఏం చేశారు? 3 మేకులతో చేతులకి కాళ్ళకి మేకులతో కొట్టారు కదా. అదంతా భరించాడు ఆయన. అంత భరించిన యేసయ్య తప్పిపోలేదు కదా. కానీ ప్రార్థన చేయని కారణాలను బట్టి శిష్యులు పారిపోయారు ప్రభు దగ్గర నుంచి. శిలువ దగ్గర ఏమైపోయారు? పారిపోయారు. అందరినీ బొంకారు. పేతురైతే బొంకాడు. కర్మ వాళ్ళందరూ కూడా పారిపోయారు. ఇంత దుస్థితి ఎందుకు వచ్చింది అంటే విశ్వాసములు వాళ్ళు పడిపోయారు. పడిపోయిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే అంతకు ముందు రాత్రి వారు ఎక్కడ లేరు? సన్నిధిలో లేరు, ప్రార్థనలో లేరు. కొరత కనపడదు. ప్రార్థన లేమి ఎప్పుడైతే నీలో కలుగుతుందో కొన్ని లోట్లు నీ కనపడతాయి. ఫుల్ ప్రార్థన ఉంటే లోట్లున్నా అవి ఏం చేయవు, అన్నీ సపరేట్ అయిపోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. డబ్బు వద్దని అనట్లేదు, డబ్బు ఉంచు. కొన్నిసార్లు డబ్బు ద్వారా సాధించలేదు. ప్రార్థన 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 ఏముండాలమ్మా? ప్రార్థన. ఇక్కడ స్తుతియాగం మన ధ్యానాంశం ఏంటంటే పిల్లరా, స్తుతియాగము ద్వారా ఎన్నో మేలు పొందుతాం. 1 రోగము నుండి బాగుపడతాం. 2 శత్రువు మీద జయము కలుగుద్ది. 3 ఏమనుకున్నాం? పాపము నుండి శాపము నుండి విడుదల కలుగుద్ది. ఏం కలుగుద్ది? పరిశుద్ధాత్మ దేవుడు నాకు బైబిల్ ఇచ్చిన సబ్జెక్ట్ నీ ముందు పెడతాను. జాగ్రత్తగా అర్థం చేసుకో, అనుసరించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్నిసార్లు నీకు ప్రార్థించడానికి ఓపిక ఉండదు, అలసిపోతావు. అదంతా తాపి పుచ్చుకుంటాం కదా. ప్రార్థన కదా చెయ్యి. పగలంతా నీ పొట్ట కొరకు ప్రయాసపడ్డావు. రాత్రి పడక వెళ్ళక ముందు నువ్వు ఎక్కువ ప్రార్థించు. నీ భార్యతో సహా పిల్లలతో మై ఫాస్ట్ పిఎల్ పరంజ్యోతి గారు కుమారుడు మై పరంజ్యోతి గారి యొక్క భార్య సమాధి కార్యక్రమానికి వెళ్ళడానికి దేవుడు భాగ్యాన్ని మాకు ఇచ్చాడు. వెళ్ళాం సమాధి కార్యక్రమాన్ని. ఆ మీటింగ్లో ఒక కుమారుడు ఏమైనా సాక్షి ఇచ్చాడు తెలుసండి? చక్కటి సాక్షి. అలాంటివి మనం ఏరుకోవాలి, దాచుకోవాలి. ఇప్పుడు ఆయన పిల్లలందరూ సేవకులే. అదంతా పగలు రాత్రి సేవ చేసి ఇప్పుడు రాత్రి 11, 12 ఆ ప్రాంతానికి వచ్చాక వాళ్ళ అమ్మగారు అనేదంట, అరే కుటుంబ ప్రార్థన చేసుకుందాం రండి అనేదంట. ఎప్పుడు అమ్మ ఇప్పుడు కుటుంబ ప్రార్థన అవసరమా? అయితే మరి మీరు ఎంత సేవ చేసినా మనం కలిసి ప్రార్థన చేయలేం. ఇక అమ్మ కదా మాట కాదట కుదరదు. అమ్మ బాబు మాట ఏమన్నా మీకు ఆశీర్వాదం కలుగుతుంది. చెడు చేయమంటే వెనకండి కానీ మంచి చేయమంటే వినండి. ఆ రాత్రి
రాత్రి మరలా నువ్వు ఇన్ని ప్రసంగాలు చేసినా, ఎంతమందికి ప్రార్థన చేసి వచ్చినా, 11, 12 అయిపోయినా మరలా అమ్మతో పాటు వీళ్ళు ఏం చేసినారు? ప్రార్థన చేసుకున్నారు. దేవుని స్తోత్రం. మమ్మల్ని అలాగ ప్రార్థనలో నడిపింది, ప్రార్థనలో అలా పెంచింది మా తల్లి అని వాళ్ళు సాక్షి చెప్పారు. నాకు ఎంత ఆనందం కలిగిందంటే, ఈనాడు మన కుటుంబాల్లో ఏమంటారమ్మా, రాత్రి అయినా సరే ప్రార్థనకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? ప్రార్థనకు ప్రాధాన్యత ఇవ్వండి. అదే నిన్ను వెలిగిస్తుంది, అదే నిన్ను ఘనపరుస్తుంది, అదే నిన్ను ఉన్నతమైన స్థితిలో పెడుతుంది. దేవునికి మహిమ కలుగు కాక. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. అలసిపోతూ ఉండకూసారి ఏమైపోతారు? అలసిపోతారు. ఒకసారి మీరు అలసిపోతారు, నేను అలసిపోతారు. ఒక గంట ప్రసంగం చేయడం సామాన్యం అనుకుంటున్నారా ఏంటి? శక్తి అంతా ఖర్చు పెట్టాలి. రోగుల కొరకు ప్రార్థన చేయడం తక్కువ సమయం అనుకుంటున్నారా? ఒక్కొక్కసారి ఒక్కొక్క దెయ్యం ఎదురు పడుతుంది. మాకు దెయ్యం ప్రార్థన చేయాలి, దెయ్యం ప్రార్థన చేస్తే ఒకసారి ఒక గంటతో అయిపోతుంది అమ్మాయి. అదేమీ వెళ్ళంటుంది, మేము వెళ్ళంటాం. ఎవరికొక అమ్మాయి దెయ్యం ఉంటుంది, కొడుతాడు పిల్లలు. తోటకోడలు ఇద్దరి మీద ఒకసారి పడిపోయిందండి దెయ్యం, ఒకసారి పడిపోతాను. ఫోన్ చేశాను, అయ్యారు తోటకోడలు ఇద్దరి మీద పడిపోయింది, వచ్చేయండి అన్న. అరే వచ్చేయండి అంటున్నారు, వచ్చేయండి అంటే నేను పాస్టర్ గారు నేను పాప వచ్చేయండి అన్నారు కదా. బండి వేసుకున్నామా కొండేపూడి దగ్గర, కొండేపూడికి వెళ్తారు, మళ్ళా ఫోన్ చేస్తున్నారండి. అయ్యగారు మీరు ఒకరే వస్తున్నారేమో, 10 మందిని తీసుకురండి అంటుంది. అంటే టార్చర్ భరించలేకండి. 10 మంది మరి అర్ధరైతే 10 మంది ఎక్కడ వస్తారా బాబు? ఓ పని చేయండి రా. ఏం చేస్తారంటే దెయ్యం పట్టినటువంటి వాళ్ళని మీరు బ్యాంకు మందిరాన్ని తీసుకుంటే బ్యాంకుకి వెళ్ళిపోతున్నామని వచ్చేసాను. అప్పుడు ఆటో ఎక్కేటంటే చిన్నకారు ఏదో దొరికింది రా రాత్రాలు. కారు ఎక్కించుంటే అంటున్నాయంటే దెయ్యం ఎక్కడ తీసుకెళ్తున్నారు మమ్మల్ని? ప్రార్థనకైతే రామంటున్నాయంట. అరే ప్రార్థన కాదు, సినిమా చూపించడానికి తీసుకెళ్తున్నాం అన్నారంటే. 10 మంది వచ్చారు అది కూడా. అలా ప్రార్థన చేసేవాళ్ళు ఏంటండి? డూమ్ చేసేవాళ్ళు తప్ప ప్రార్థన చేసేవాళ్ళు కదా. సరే వచ్చిన తర్వాత ఏం లేదు, అదరెందుకంటే ఎవరు వస్తారండి? ఎవరు ఉన్నారు ఇక్కడ? ఒకటే పని, తోడుకోడళ్ళు ఇద్దరిని 2 చేతులతో 2 చెప్పులు ఇచ్చుకున్నాను. అయ్యి మందిలో తిప్పాను, అంతవరకు ఎల్లన్నాయి చాలా రోజులు పడి నిష్ఠ చేసింది. అంతకుముందు వాళ్ళు ఒక పాడు పని చేశారు. ఏంటంటే అంతకుముందు దయ్యం పడితే ఫోన్ చేశారు, వెళ్ళిపోయాడు. నేను వెళ్ళేసరికి వాళ్ళు అడ్రస్ లేదు. దయ్యం పడింది కదా, ప్రాణం చేస్తారు రమ్మన్నారు కదా. వెళ్ళంటే ఊరు వెళ్ళారంటే నాకు అర్థమైంది. ఊరు కానీ వీళ్ళు వెళ్ళింది ఏ తాడు తాకులు కట్టుకుంటూ పోయారు, నిడదలు పోయారంటాడు అనుకున్నాను. ఓహో నిడదలతో ఆడికెళ్ళారన్నమాట. వెళ్ళండి తిరిగి ఇక్కడ మరి రావడం తప్పదని నేను అక్కడ ఆతో చెప్పేసి వచ్చేసాను. ఏమయ్యారు? తీసుకొచ్చారు. మరలా ఇక్కడ ప్రార్థన చేస్తారు, మరలా దయ్యం రాలేదు అక్కడ. స్తోత్రం చెప్పడమ్మా. ఒక్కోసారి మాకు పోరాటం ప్రార్థన చేయాలి. వాళ్ళంత ప్రార్థన చేసినా దయ్యం నిలబొట్టేస్తుంది కదా. ఆ అమ్మాయిలో దయ్యం నిలబొట్టేసింది, దాని కోపం వచ్చేది. దేనికే? పాస్టర్ గారు నన్ను నిలబొట్టేసాడని దానికి బాధ వచ్చేద్దండి. బాధతో ఏం చేస్తాను? నేను ప్రార్థన చేస్తాను ఇక్కడ. దేశభక్తిని సామాన్యం అనుకుంటామండి అమ్మ. తట్టుకోవాలి. ఏం చేయాలి? మరలా ప్రభువా ఈ గొప్ప కార్యం నువ్వు చేసావు, నీకు స్తోత్రం అని చెప్పి మరలా నేను కాసేపు ప్రార్థన చేసి పడుకుంటాను. దేశభక్తమే చేయం. ఎవరు లేదే? ఎవరి పడిపోతుంది మరి అదే దేశభక్తి ఎవరి మీద పడదు. అందరూ క్షేమం. స్తోత్రం.
హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చేతము ఎల్లప్పుడు దేవునికి హల్లెలూయా హల్లెలూయా అందుకనే కొంతమంది పాస్టర్ గారు రోగాలు ప్రార్థన చేయరు, దెయ్యాలు ప్రార్థన చేయరు. ఈ బాధ డాక్టర్ దగ్గర పోమంటారు. ఏంటమ్మా? డాక్టర్ దగ్గరికి పోమంటారు. ఈ బాధ ఎవరు పడతారు? ఇది ఈ ప్రార్థన చేస్తారు. ఈ ప్రార్థనాపరుడు కాకపోతే పాస్టర్ గారు ఏమవుతారు తెలుసు? వాళ్ళ మీద వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో ఎవరి మీద పడుతుంది మరి. హల్లెలూయా. దయచేసి సంఘ బిడ్డలు మీరు అర్థం చేసుకోండి, జీవితం జాగ్రత్త. రోగుల కొరకు ప్రార్థన చేసేటప్పుడు, దయ్యాల కొరకు ప్రార్థన చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి సంఘం. ఎందుకు తెలుసా? వీళ్ళలోకి పోయి కొడుకు దుబ్బేది వచ్చి దానికి ఏదో చోటు కావాలి, ఎదుర్కొంటుంది. అది మీరు కూడా ఎట్లా ఉండాలి? మెలకు ఉండాలి, ప్రార్థనతో ఉండాలి. ఎలా ఉండాలి? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. మీరు స్తుతించండి. మీరు రోగుల కొరకు ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలి? స్తుతి 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 లేదా యేసు రక్తం అని చెప్పాలి. చెప్తే మీ చుట్టూ దేవుని కంచె ఉంటుంది, మీ చుట్టూ దేవుని అగ్ని ఆవరిస్తుంది. దురాత్మ శక్తులు మీ మీదకి రాకుండా మీరు కాపాడబడతారు. దేవునికి స్తోత్రం. సపోజ్ చూడండి, మా ఎంతోమంది ఏమంటూ ఉంటారంటే దారంతో వస్తున్నామంటే ఆ దిగదుడు తొక్కేవాడిని అంటారు. ఎన్ని దిగదుడు తొక్కుకుని వచ్చేస్తాం. అప్పుడు నన్నేం చేయలేదు. ప్రార్థన అగ్ని మా చుట్టూ ఉంటుంది. ప్రార్థన అగ్ని ఎదుర్కొంటాయా? ప్రార్థన అగ్ని ఉంటే అన్ని దహించబడతాయి. దేవుడు తోడుగా ఉంటాడు. వాగ్దానం చేసి పంపాడు సేవకు. నాకు దేవుడు, నేను నీకు తోడై ఉంటాను. వాగ్దానం చేసి పంపాడు. ప్రార్థన చేసి వస్తూ ఉంటాం. దురాత్మ శక్తులు, శత్రువు వాడు మౌనంగా ఉన్నాడు కదా. శత్రువు ఏం చేస్తాడు? రోజున కొడుతు వాళ్ళు మీటింగ్ అయింది, తొందరగా అయిపోతుంది. అక్కడ మీటింగ్ వచ్చేస్తున్నాం. అదే సెంటర్లో వచ్చేసి అక్కడ వాటర్ సర్వీసింగ్ సెంటర్ ఉంది. ఎప్పుడు వాటర్ సిటీలో మా కారు డాష్ ఇచ్చేసాడు. ఈ ప్రక్కన నిలబడి అర్థం ఉంటుంది కదా, దాన్ని కొట్టాడు. కొట్టానికి వెళ్ళి పడిపోయాడు. తప్పడదే కొంచెం
ఎడకి వెళ్ళిన తర్వాత సడన్గా బ్రేక్ అడదు కదా, ఎడకి వెళ్ళిన ఆపేసి కారు ఆపేసి అమ్మాయి పడిపోయాడు కింద వెళ్ళమన్నాడు అన్నారు. ఇది కేసు అవుతుందని సంగతి నాకు తెలుసు. కారులో ప్రార్థన చేశాను, వాడు తప్పు చేసి మా అమ్మలు కొట్టుకుని పోయాడు, నా మిల్లర్ వెనక్కి వెళ్ళిపోయింది. దాన్ని అర్థం ఈ సైడ్ అర్థం మేము సర్దుకున్నాడు దగ్గరికి వెళ్ళి వాడు ఏం చేశాడు వేసుకెళ్ళిపోయాడు. ఎంత అద్భుతం అండి. ఆడ అర్థంతరంగా వచ్చి డ్యామ్ డస్కా నేను ఈ దెబ్బ తినేసాను, ఆ దెబ్బ తినేసాను అన్నాడు అనుకోండి, అది ఇంకో రకంగా పోతుంది. ప్రార్థన చేశాను, దాన్ని నాయనాడు పడిపోయాడు వెళ్తున్నాం ఏది లేకుండా ప్రార్థన చేసుకెళ్ళాము. మేము వాడి దగ్గరికి వెళ్ళకుండా పలకరించుకుంటానే పారిపోయాడు. దేవుడు అద్భుతం చేస్తాడమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు స్తుతియాగము అర్పించినప్పుడు ప్రభువు నీకు తోడుగా ఉంటాడు. ఏం చేస్తాడమ్మా? నువ్వు తోడుగా ఉంటాడు. నీ త్రోవను సరళం చేస్తాడు. స్తుతియాగం అర్పించిన వారికి ఏం కలుగుతుంది? పాపము నుండి, శాపము నుండి, ప్రతి విధమైన కీడు నుండి వారు విడుదల పొందుతారు. ఏమవుతారు చెప్పంటారా? మిషన్ ప్రిపేర్ వచ్చిందా? మిషన్ చేసి సైతం దూరం ఉంటుంది అక్కడ. స్తోత్రం స్తోత్రం చెప్పండి. ఏమన్నాడు? ఆడ దెయ్యం దూరాడు కనుక ఆ బయట నుంచి ఎఫెక్ట్ వచ్చింది. ఏమొచ్చింది? ఇక మేము డైరెక్ట్గా ఏం చేయలేక ఇలాగే ఎడుతున్నాడు అనమాట. ఎలా ఎడుతున్నాడు? డైరెక్ట్గా ఎదుర్కోలేడు. ఆయా వారిలో నుండి ఎఫెక్ట్ ఇస్తాడు. స్తుతియాగం చేయడమే. దేవుడు ఏం చేస్తాడు? ఆ వాక్యం ఏమున్నది? దుష్టుడు వేసే అగ్ని బాణములను చల్లారుస్తాడు. ఏం చేస్తాడు? వాక్యం ఉన్నమాట అది. ఎక్కడుందన్నమాట? వాక్యంలో ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అటు ఏపీసీలో ఉంటుంది. ఏపీసీలో ఏపీసీ లాస్ట్ టైం ఎక్కువైపోయిందా? మంచి మాట చెప్పారు. నేను చూడు రిఫరెన్స్ ఇక్కడ 6:16 ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకుని దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తివంతులు. ఏంటట? దుష్టుని యొక్క అగ్ని బాణం. ఏ బాణాలు వేస్తాడంట? అగ్ని బాణాలు. ఏ బాణాలా? మామూలు బాణాలా? కనపడతాయి పైకి? అగ్ని బాణాలు. అది దేని ద్వారా జయిస్తాం? దేని ద్వారా? ప్రార్థన వల్లే. దీనివల్ల మీరు దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులు. కనుక 17 వస్తున్నాం. మరియు రక్షణ అయిన శిరస్త్రాణము దేవుని వాక్యమును ఆత్మ కటికమును ధరించుకుని ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనలను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయొచ్చు మెలకువగా ఉంటాడు. మై ఇక్కడ చూడు మాట. ప్రార్థన, స్తుతి, భాషలతో మాట్లాడడం. ఈ 3 చెప్పండి. ప్రార్థన, స్తుతి. అందరూ పరిశుద్ధాత్మ పొందండి. పరిశుద్ధాత్మ పొందని వారు స్తుతియాగం ఎక్కువ చేయండి. పొందిన వారు కూడా చేయండి. పొందిన వారు చేస్తే కలిగే ఉపకారం ఏంటి తెలిసిన? పరిశుద్ధాత్మ ఇంకా అధికమవుతుంది. మీలో రేజ్ అవుతుంది. ఎన్లార్జ్ అవుతుంది. ఇంకా శక్తివంతులు అవుతాం. నేను స్తుతి ఎక్కువ చెల్లించడం వల్ల ఇంకా ఎక్కువ ఆత్మాభిషేకం వస్తుంది. అంతేకాదు
నేను స్తుతి చెల్లిస్తూ ఉన్నప్పుడే భాషలు వచ్చేస్తాయి. భాషలతో మాట్లాడుతున్నప్పుడు ప్రతి పరిస్థితి మీద, ప్రతి ఓటమి మీద, ప్రతి దురాత్మ శక్తుల మీద జయము కలుగుద్ది. ఏం కలుగుద్ది? ఎన్నో దయ్యాలు వెలగొట్టాడు. దయ్యాలు వెలగొట్టేటప్పుడు పవర్ ప్రార్థన చేసేటప్పుడు భాషలు వచ్చేస్తాయి. భాషలు వచ్చేస్తే అప్పుడు దాకా అది అంటది, అలా తీసుకుపోతాను అంటది. భాషలతో మాట్లాడటం మొదలెట్టాక ఏమంటుందండి? ఏమంది? అమ్మాయి ఆకివిడి దెయ్యం ఏమందమ్మాయి? నువ్వు వచ్చావు రాత్రి రాదా? మీ ఆయన వచ్చాడా? భాషలు వచ్చాడా? ఆ రాత్రి ఏముంది? నిన్ను చూపుతాను అందులో ఈ వల్ల కాదు నన్ను వెళ్ళగొడుతున్నాను. ఏంటో చూపిస్తాను రమ్మన్నాను. నేను ఓడిపోయాను వెళ్ళిపోతున్నాను అంతే. నాతో సవాల్ చేసింది. అది ఆకివీడిలో ఉంటుందా నాతో సవాల్ చేసింది. మాట మర్చిపోయినట్టు నన్ను ఎలగొట్టే సీన్ లేదు. నా సీన్ ఏంటో చూపిస్తాను రా అన్నాను. ఇక్కడ నన్ను వెళ్ళగొట్టే సీన్ లేదని సవాల్ చేశాను. నేను ఓడిపోయి వెళ్ళిపోతున్నాను రాత్రి. ఇప్పుడు స్తుత్యాగము చేయొచ్చు, భాషలతో మాట్లాడుచున్నప్పుడు దేవుడు అద్భుతం చేశాడు. సాతాను శక్తులను తీసుకుని ఎక్కడ పెట్టాడు? కాలికి పెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. ఇందాక చదివిన వాక్యం ఎక్కడ పెట్టాడంటే సైతాను మన కాళ్ళ కింద. ఎక్కడ సైతాన్ని భయపడకూడదు. ఏం చేస్తావు? నన్ను ఎదిరి సైతాన్ని ఎదిరించాలి. ఏం చేయాలి? మాట్లాడేటమ్మా ఆత్మీయ బిడ్డ ఉన్నాను. ఎదిరించాలి. రాసిపెట్టలేమో నీ మాటను పట్టాను. ఏం చేస్తుంది? నీ మాటను పట్టాను. ఏం చేస్తావు? ఏ సునామూలంలో అంటే ఏమంటే తోక ముడుకున్న పొగలా దగ్గర వెళ్ళిపోతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. సరే కానీ ఆఖరిని ఒక్కటి చెప్పి ఇస్తాను. స్తుతించుట ద్వారా కలిగే మేలు చూసి ఎవరు స్తుతించరట? మరలా ప్రశ్న, ఎవరు స్తుతించరు? 115వ కీర్తనలో 115వ కీర్తనలో అది ఆన్సర్ ఉంది. చూడండి ఏమంటాడు చూడండి. యెహోవా 115లో 17 వచ్చిన మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతింపరు. ఎవరు స్తుతించారంటమ్మా? దయ్యాలు వచ్చేటప్పుడు యేసు రక్తం చెప్పంటారు. చెప్పలేం, అవునదా? చెప్పలేం. కానీ వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుంది? యేసు రక్తం చెప్పాడు. యేసు రక్తం చెప్పాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏముందమ్మా? మృతులను. సరే, మృతుల లోకంలో ఏమి ఉండదు? స్తుతి ఉండదు. మృతుల లోకంలో ఏముంటుందండి? మృతుల లోకంలో పండ్లు కోరుకుంటా ఏడ్చుట, ఏ నెమ్మది ఉండదు, ఏ సంతోషం ఉండదు. అక్కడ రమ్మంతైనా ఆనందం ఉండదు. అక్కడ ఏడవడం, ఏడుపు పళ్ళు కొరడం అంటే అర్థం ఏంటమ్మా? పళ్ళు కొరడం అంటే అర్థం ఏంటి? వచ్చిన ఛాన్స్ పోగొట్టుకోవడం, వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోవడం. భూమి మీద ఉంటుండగా మేము మారు మనసు పొందలేకపోయామే, భూమి మీద ఉంటుండగా యేసు రక్తంలో కడగబడలేకపోయామే, భూమి మీద ఉంటుండగా మేము యేసును ధరించుకోకుండా మిగిలిపోయామే అని ఏం చేస్తారండి? పండ్లు కొరుక్కుంటూ ఏడ్చుచ్చు కలవరముతూ ఉంటారు. అక్కడ స్తుతించేవారు ఉండరు. ఇక పైపెచ్చు దేవుని నామం దూషించే పరిస్థితి. ఇక్కడ ఏముందండి? మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతించారు. ఎవరు స్తుతించారు తెలుసా?
పాతాళమునకు పోవారంతా, మృతుల్లోకమునకు పోవారంతా కూడా స్తుతించండి. ప్రభు దగ్గరికి వెళ్ళేవారు ఏం చేస్తారు? పరలోక రాజ్యంలో ఏముంటుందమ్మా? నిత్యానందం, నిత్యానందం, నిత్యానందం. వారి తలల మీద ఏముంటుందట? యెషయా గ్రంథంలో ఉంది కదా, వారి తలల మీద నిత్యానందం ఉన్న వారు యెహోవాను స్తుతిస్తూ ఉంటారు, యెహోవా దేవుని ఆరాధిస్తూ ఉంటారు. దివారాత్రులు ఎంతకాలం స్తుతించిన వారికి ఇక తృప్తి ఉండదు. ఏంటి? స్తుతించాలి, స్తుతించాలి, ఆరాధించాలని ఆరాటం. దేవునికి స్తోత్రం. కానీ మృతుల్లోకంలో అదేముండదు. ఏంటంటే ఎప్పుడు ఏడు ఈ అక్కడ నశించు ఆత్మలు అక్కడ వేయబడితేనట పైకి కిందకి అగిరిలో ఎగిరి పడుతూ ఉంటాయి. భయంకరమైన వేదన, ఏడవడమే, ఏడిపే. వాళ్ళకి అక్కడ మిగిలింది ఏంటి చెప్పండి? అక్కడ మిగిలింది ఏడిపే. రవ్వంతైన అసలు ఆనందం వాళ్ళు. ఆనందిస్తే భూమి మీద ఆనందించాలి, లేకపోతే పరలోక రాజ్యంలోనే ఆనందించాలి. మృతుల లోకంలో ఏ ఆనందం, ఏ స్తుతి ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. అతని కీర్తనాకారుడు అంటాడు, దావీదు రాస్తాడు, దేవా మృతమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు కదా, నన్ను సజీవుడిగా ఉంచావు కనుక నేను స్తుతించగలుగుతున్నాను కదా. మనం సజీవులుగా ఉన్నప్పుడే స్తుతియాగం చేయాలి, దేవుని స్తుతించాలి, దేవుని మహిమపరచాలి, ఆయన పాద సన్నిధిలో మనం ఎంత టైం ఉంటే అంత ఎక్కువ సమయం దేవుని సన్నిధిలో గడపడానికి ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి హల్లెలూయా. నాకుండే ఆశ, అందుకనే నాకున్న టైం అంతా చేస్తే ప్రార్థనలకు దేవుని సేవ చేస్తే దేవుని సేవ కొరకు లేదా ప్రార్థన కంటే ఆయన పనికి నేను తడుకుంటున్నాను, నేను ప్రయాసపడుతున్నాను, నేను ప్రభు కొరకు పరిగెడుతున్నాను. నా సమయం ఉన్నంత వరకు దేవుని పని చేసే ఇంకా ఈ ఊపిరిపోయిన తర్వాత మనం ఏం చేయటం? ఇస్రాయేల్ భూమి మీద ఉంటున్నాం, మనం దేవుని కొరకు ఏం చేస్తాం? దేవుని కొరకు ఏం చేస్తాం? దేవుని స్తోత్రం. ఎంత చక్కటి మాట. ఏముందమ్మా? మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారు యెహోవాను స్తుతింపురు. యెషయా గ్రంథం చూడండి 38 17 18 వచ్చినాను. నిక్కటమైన ఆయాసం నాకు నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనముల గోతు నుండి విడిపించితివి. నీ వీపు వెనుక తట్టు పాతాళమున నీకు స్థుతి కలుగుదు. 38 17 18 వచ్చినారు కదమ్మా. చెప్పి పాతాళమున నీకు స్థుతి కలగదు అంటే పాతాళంలో ఏమి లేదండి. ఎవరు స్థుతించేవారు? నీకు స్థుతి కలగదు. మృతి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపదు. సమాధిలోనికి దిగివారు నీ సత్యమును ఆశ్రయింపరు. అందుకని 19వ వచనంలో సజీవులు సజీవులే కదా నిన్ను స్థుతించుతూ ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్థుతించుచున్నాను కదమ్మా. ఈ దినాన్ని మనం సజీవంగా ఉన్నాం కదా. మన డ్యూటీ ఏంటి? తినడం, త్రాగడమనా, సంపాదించుకోవడమనా? ఏంటంటే ఆదివారం ఎక్కడ ఉండాలి? సంపాదనక, డ్యూటీగా ఎక్కడ? దేవుని మందిరం, దేవుని సన్నిధిలో, ఆరాధనలు కదా. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. సజీవులు సజీవులే. మనం చనిపోయిన తర్వాత స్తుతించాలని నీకు ఆశన్నా నీకు లేదు ఆ ఛాన్స్. ఇంకొక రుజువు ఏంటంటే బైబిల్లోనే మనకి ధనవంతుడు లాజరు చనిపోయిన తర్వాత వేరు స్థలాలకు వెళ్ళారు. లాజరు చనిపోతే భక్తుల సమూహములోకి వెళ్ళాడు. అబ్రహాము రొమ్మును ఆనుకోవడానికి వెళ్ళాడు. అక్కడ భక్తులు ఆనందంగా ఉన్నారు.
కానీ ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? ఆరని ఎగిరికి వెళ్ళి యాతన పడుతున్నాడు. అక్కడ స్తుతించాలని ఆశ ఉంది, మారుమనసు పొందాలని ఆశ ఉంది. కుదిరిందా? దేవుడు అవకాశం ఇచ్చాడు? నో ఛాన్స్ ఇవ్వలేదు. వేదన పడుతున్నాడు, రొమ్మ నేడుస్తున్నాడు. ఇంకా నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు కూడా ఈ స్థలానికి రాకుండా ఉన్నట్లు ఈ లాజరును పంపిక సువార్త అందించండి అని అడుగుతున్నాడు. అలాగ కూడా ఛాన్స్ ఇచ్చాడు. భూమి మీద అతనికి ఇచ్చిన సమయాన్ని పిల్లలు అతను వ్యర్థం చేశాడు, పాడు చేశాడు. భూమి మీద నీకు టైం ఉందని, భూమి మీద నీకు ఇంకా టైం ఉంది. దేనికి? తిని త్రాగడానిక, సంపాదించుకోవడానిక? తిని తాగు దాంట్లో దేనికి ఇచ్చే టైం దానికి? ఆరాధనకి ఇచ్చే టైం ఆరాధనకి, సన్నిధికి ఇచ్చే టైం సన్నిధికి. సంపాదించుకో, నీకు నీ పిల్లలకు అవసరం. కానీ ఎంత ఉన్నా ఏది సంపాదించుకున్నా దైవ సన్నిధికి ప్రాధాన్యత ఇవ్వాలి. దేనికి ఇవ్వాలి? దైవ సన్నిధికి ప్రాధాన్యత ఇవ్వాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇస్తున్నామండి, ప్రథమ స్థానం ఇస్తున్నామా? యేసు ప్రభువు ఏమన్నారైనా? మొదట నా రాజ్యమును నా నీతిని వెతుకమన్నాడు కదా. అప్పుడు మీకు ఏం కావాలో అవన్నీ మీకు అనుగ్రహించబడతాయని చెప్పాడు. మొదట మనం దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇద్దాం, దేవుని కార్యాలు చేద్దాం. అప్పుడు నీ కార్యాలు ఆటోమేటిక్గా అయిపోతాయి. నువ్వు ప్రయాసపడకుండా అట్లా దేవుడు నీకేం కావాలో సిద్ధపడి చేస్తాడు, చక్కబడి చేస్తాడు. నీ త్రోవలు సరళం చేస్తాడు ఆయన, అద్భుతాలు చేస్తాడు ఆయన. స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు మొదటి నుంచి నాకు నేర్పింది ఏంటంటే, మొట్టమొదటిగా ప్రార్థన చేయడమే చేస్తాడు. మీటింగ్ వెళ్ళొచ్చాక అందరూ కొనుక్కు నిద్రపోయేవారు, నేను పడుకునేవాడిని. పులిపీట మీద కొన్ని గంటలు స్తుతియాగము చేస్తూ మోకాడు వెళ్ళేవాడిని. పరిశుద్ధాత్మ దేవుడు అది నేర్పించాడు. నాకు ఇప్పుడు కూడా ఆశ, ఇక్కడ పండుకునే ముందు కొన్ని గంటలు స్తుతించాలి. తెల్లవారుజాము లేచి మళ్ళీ కొన్ని గంటలు స్తుతించాలని ఆశ. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో గడుపుతాం, ప్రభు పాదాల దగ్గర గడుపుతాం. దేవుడికి ఇచ్చిన సమయాన్ని దేవుని కొరకు వాడు, దేవుని కొరకు వాడు. అది నీకు ధన్యత. నీ కొరకు, నీ కుటుంబం పోషణ కొరకు సంపాదించుకో. కానీ నీ గురి దైవ సన్నిధిలో ఆయన స్తుతించడానికి, ఒక ప్రాధాన్యత ఇవ్వడానికి అలవాటు చేసుకోవాలి. అది నీకు మంచిది. దేవునికి స్తోత్రం. అంటాడు కదా, సజీవులు సజీవులే కదా. చనిపోయిన తర్వాత స్తుతించాలన్నా, దేవుని పని చేయాలన్న అవకాశం ఉంటుందా? ఏమీ ఉండదు. దేవునికే మహిమ కలుగుగా. చెప్పండి హల్లెలూయా. అలాగే యెషయా 6:1 అక్కడ ఏముందండి? అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. పరలోకములో దేవుని ఆరాధించే విషయం అక్కడ కనపడుతుంది. పరలోకంలో దేవుని ఆరాధించే విషయం అక్కడ కనపడుతుంది. దైవారాధన కనపడుతుంది. ఇక్కడ యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెహోవా దేవుని ఆరాధన. సరే చదవండి. ప్రభు ఆశీనుడైనగా నేను చూచితిని. ఆయన అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండేది. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును రెండితో తన కాళ్ళను కప్పుకొనుచు రెండితో ఎగురుచుండెను. వారి సైన్యముల అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండేది. వారి కంట అంటే అక్కడ ఆరాధన క్రమం కనపడుతుంది. ఆ దేవదూతుల ఆరాధన, పరిశుద్ధుల ఆరాధన, దేవుని మహిమ, ఆయన ధవళ సింహాసనం మీద కూర్చుండే విధానం, అది అక్కడ మనకు కనపడుతుంది. దేవుని స్తోత్రం. కనుక ఇంకొక మాట, 89వ కీర్తన 48వ కీర్తన 48వ వచనం.
ఎన్నో మాటలు ఉన్నాయి కానీ మరణము చూడక మరణము చూడక బ్రతుకు వాడెవడు? బ్రతుకు నరుడేవాడు పాతాళం యొక్క వశము కాకుండా తనను తప్పించుకున్నవాడు. పాతాళంకు పోకుండా తప్పించుకున్నానంటే భూమి మీద ఉంటుండగా ఏం చేయాలి? దేవుని ఆరాధన చేయాలి, స్తుతించాలి. ఏం చేయాలి చెప్పండి? దేవుని స్తుతించాలి. 116 కీర్తన అంటాడు 12 రక్షణ పాత్ర చేత కూర్చుని యెహోవా నామమున నేను ప్రార్థన చేసేదాను. ఏ పాత్ర చేతికి ఇచ్చాడు దేవుడు? నీకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు కదా. దానితో నువ్వేం చేయాలి? దేవునిని స్తుతించాలి, దేవుని మహిమపరచాలి, దేవునిని ఘనపరచాలి, దేవుని స్తోత్రాలు. నీవు ఎన్నో మేలు పొంది, ఎన్నో ఆశీర్వాదాలు పొంది, ఎన్నెన్నో మేలు ప్రభు చేసి ప్రతి మేలుకు దేవుని స్తుతించు. మరి ప్రతి మేలుకు ఉదాహరణగా చెబుతున్నానండి. మాకు గొప్ప రావాలని కాదు. ఒక కూరగాకు కొంటే దేవుని స్తుతిస్తాం, ఒక చిన్న బీరువా కొంటే దేవుని స్తుతిస్తాం. మరి ఈ దినము ఆరాధనలు అన్నీ అయిపోయిన తర్వాత ప్రభువు మాకు ఇచ్చిన అమౌంట్ అలా వేసి దేవుని స్తుతించి లెక్క పెట్టి దశభాగం తీసి అప్పుడు వాడతాం. దేవుని స్తోత్రం చెప్తాము. ఈ ఆదివారం అన్ని ఆరాధనలు వచ్చేటప్పుడు అక్కడ వేస్తాం. ప్రభు ఈ ధనాన్ని ఇచ్చి దీన్ని ఆశీర్వదించని ప్రార్థన చేసి అప్పుడు లెక్క పెట్టి దశభాగం తీసి ఉండడములు సేవలు వాడు. నీకు దేవుడు ఇచ్చే దాన్ని బట్టి నెల జీతం వస్తే, రోజు జీతం వస్తే ఇది ఇచ్చాడు. నీకు స్తోత్రం అని చెప్పాలి. అది నీకు ఆశీర్వాదం. దేవుని స్తోత్రం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించుగాక. కళ్ళు మీరు మోకరించు. సాధ్యమైన ప్రార్థన. ప్రబిడ్డగా స్తుతి అర్పణ ద్వారా, స్తుతి యాగము చేయడం ద్వారా రోగముల నుండి విడుదల పొందుతాం, శోధన నుండి విడుదల పొందుతాం. స్తుతి యాగము చేయడం ద్వారా శత్రువుల నుండి విడుదల పొందుతాం. ప్రతి సమస్య నుండి విడుదల పొందుతాం. సమస్యలకు భయపడుతూ స్తుతించు. డ్యూటీ చేస్తానే స్తుతించు, నడుస్తాను స్తుతించవచ్చు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. yes 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 hallelujah hallelujah hallelujah. శత్రువుల మీద విజయం, శత్రువుల మీద విజయం. స్తుతించుట ద్వారా కలిగే బ్లెస్సింగ్ ప్రతి పాపము నుండి, ప్రతి శాపము నుండి, ప్రతి కీడు నుండి నీకు విడుదలిస్తాడు యేసయ్య. విడుదలిస్తాడు యేసయ్య. నెమ్మదికరమైన దినాలు ప్రవహిస్తాడు. థ్యాంక్ యూ జీసస్. యేసుని స్తుతి, యేసుని స్తుతి, యేసుని స్తుతి. బాధల్లో ఉన్నావా, వ్యాధుల్లో ఉన్నావా, లేదా అప్పుల్లో ఉన్నావా, అవసరతలో ఉన్నావా, స్తుతి యాగం స్తుతిస్తూ ఉంటే దేవుడు ఒక మంచి మార్గాన్ని చూపిస్తాడు, విడుదలనిస్తాడు, ప్రతి బంధకం నుండి విడుదలిస్తాడు. హల్లెలూయా. స్తుతించకపోవడం నష్టం. అన్ని జనులు దేవుని స్తుతించలేదు. పాతాళంలోకి పోవారు స్తుతించలేదు. మనం పాతాళానికి పోయేవారు, పరలోక రాజ్యము స్వతంత్రించుకునేవారు, దేవునితో ఉండేవాడు. దివారాత్రులు ఆయన సింహాసనం ఎదుట ఆయన ఆరాధించబోతున్నాం. మనం ఈ భూమి మీద కొద్దిగా క్యాంపులుగా ఆరాధిస్తున్నాం ఇక్కడ మనం. కానీ ఈ శరీరాన్ని, లోకాన్ని విడిచిన తర్వాత శాశ్వత కాలం ప్రభుతో ఉంటాం, ఆయన ఆరాధిస్తాం. కనుక భూమి మీద ఉంటాడు కానీ నేను అలవాటు చేసుకున్నాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన స్తుతిని గురించి పాట. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్.
వేరుగని ఫలింపచ్చు. యేసు నామములో వేడుచున్నాను తండ్రి. స్తుతి ఘన మహిమలు నీకే ప్రార్థన. నా